Mountains or beaches? Mountains, especially mountains are good for lung health. మీరు అన్ని క్యాజువల్గా ఆన్సర్ చేస్తారంటే మళ్ళీ డాక్టర్ లాగానే ఆన్సర్ చేస్తున్నారు. వన్ ఫుడ్ యూ కెన్ నెవర్ సే నో టు. బిర్యానీ. ఇది డాక్టర్ లాగా చెప్పలేదు. హైదరాబాదీ దమ్ బిర్యానీ. యా అబ్సల్యూట్లీ. వెంటిలేటర్ ఆర్ వైఫై? వాట్ కాజెస్ మోర్ ప్యానిక్ వెన్ ఇట్ స్టాప్స్ వర్కింగ్? For me it is ventilator. If ventilator stops working, I get panic. Are any equipment attached to Wi-Fi or working on Wi-Fi? Not really. No. మాకందరికి వైఫై ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. Yes. లంగ్ విషయానికి వచ్చేసరికి అందరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అంతా బాగున్నప్పుడు we take it as granted. మనకు రియల్గా ఏదైనా ప్రాబ్లం అయితేనే మనం డాక్టర్ దగ్గరికి వస్తాం. లంగ్స్ విషయంలో కూడా అంతే. సో కామన్గా మనం ఏ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తాం డాక్టర్ దట్ లేటర్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ సీరియస్ కండిషన్? మోస్ట్ కామన్లీ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ కాఫ్. ఎవరికైనా లోపల లంగ్ డ్యామేజ్ ఉన్నా కానీ బయట నుంచి హెల్దీగా కనిపించడం జరుగుతుందా? ఎందుకంటే నేను చెప్పాను మీకు లంగ్స్ కెపాసిటీ ఈజ్ వెరీ హ్యూజ్. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ఆన్సర్ చెప్పవచ్చు. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా లంగ్స్ అఫెక్ట్ అవుతాయి అని అన్నారు. కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ ఇట్? బేసికలీ ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే చెస్ట్ వాళ్ళు బాగా. సో వాట్ ఇస్ స్లీప్ యాప్నియా డాక్టర్? యూ మెన్షన్డ్ ఇట్ అ ఫ్యూ టైమ్స్. చాలామంది పడుకున్నప్పుడు గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. బాగా గురకబెట్టి నిద్రపోతున్నాడు అంటే డీప్ స్లీప్, బాగా నిద్రపోతున్నాడు ఈయన. గురక అనేది ఇట్స్ నాట్ జస్ట్ సౌండ్. So how has AI been playing a role in diagnosing and treating pulmonology medicine? ఇప్పుడు ప్రతి అడల్ట్ని ఒక్క రెస్పిటరీ కండిషన్ కోసం స్క్రీన్ చేయాలంటే? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. Welcome everyone. Today we're going to talk about the lungs, the one organ that we don't pay attention to until something goes very wrong. We have with us Dr. Hanmant Rao. He's the head of critical care and pulmonary medicine at Magnet Hospital, Yusufguda. He's a gold medalist in pulmonary medicine and an expert in breathing disorders, respiratory failures and lung cancer. Welcome, doctor. హలో. సో డాక్టర్, ఈ రోజుల్లో ఆస్తమా కానీ అలర్జీస్ కానీ రెస్పిటరీ ఇల్నెసెస్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి ముందుతో కంపేర్ చేస్తే. అది ఎందుకంటారు? యా కరెక్ట్. యాక్చువల్గా ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా పెరిగాయి ఇవి. మెయిన్ థింగ్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఈస్ నాట్ ఓన్లీ అవుట్డోర్ పొల్యూషన్, ఈవెన్ ఇండోర్ పొల్యూషన్ ఆల్సో. ఓకే, ఇఫ్ యూ గో అండ్ స్టాండ్ అవుట్ సైడ్ ద ఎయిర్ వాట్ వీఆర్ బ్రీతింగ్, లాట్ ఆఫ్ స్మోక్, dust, chemicals, what not, everything. Okay, that is directly affecting our lungs. మరి ఇండోర్ పొల్యూషన్ ఏంటి డాక్టర్? ఇండోర్ పొల్యూషన్ అనగానే మీరు జనరల్గా ఏంటంటే లోపల మనం డస్ట్ ఒక్కటే పొల్యూషన్ అనుకుంటాం ఇన్సైడ్. బట్ ఈవెన్ ఎయిర్ క్లీన్గా ఉన్నా కానీ ఎయిర్లో మన కంటికి కనపడిని కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ హౌస్ డస్ట్ మైట్, మోల్డ్స్, లేదంటే కొన్నిసార్లు కెమికల్ పెయింట్ స్మెల్స్, దీస్ థింగ్స్ దట్ ఆల్సో డూ ఎఫెక్ట్, మన ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది ఒక్కటే కాకుండా, పొల్యూషన్ ఒక్కటే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్. చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇండోర్ వర్క్, లేదంటే సెడెంటరీ అంటే కూర్చొని చేసుకునే డెస్క్ జాబ్స్, బయట ఎక్కువ తిరగరు. అవర్ లంగ్స్ నాట్ డిజైన్ టు దట్. మనకి ఎంత యాక్టివిటీ ఎంత బాగుంటే లంగ్స్ కూడా అంత కాన్స్టెంట్గా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాయి, లంగ్స్ కూడా ఫుల్ వర్క్ చేస్తూ ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. లేదు మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఆబ్వియస్గా కొంత పార్ట్ ఆఫ్ లంగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లంగ్స్ డీకండిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఆల్సో విల్ ఎఫెక్ట్ అవర్ లంగ్ కెపాసిటీస్. అండ్ ఆల్సో ఒబేసిటీ, లాట్ ఆఫ్ ఫ్యాట్ ఉందనుకోండి, దట్ విల్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ ద మెయిన్ రెస్పిరేటరీ మజిల్స్, డయాఫ్రమ్ అంటాము. దాని చుట్టూ ఫ్యాట్ చేయడం వల్ల కూడా రెస్పిరేటరీ మజిల్ని ఎఫెక్ట్ చేయడం, లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం, ఇది ఒక మేజర్ రీజన్ ఒబేసిటీలో. ఓకే, అండ్ ఆల్సో ఒబేసిటీ వల్ల కూడా బాడీలో కొన్ని సైటోకైన్స్ అంటాయి, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి కూడా డైరెక్ట్గా లంగ్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, దీస్ థింగ్స్ మెనీ. మెయిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ మెయిన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆల్సో అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది అంటే దట్ సిమిలర్ యాజ్ ఆస్తమా ఆర్?
యా, యాక్చువల్గా లంగ్ హ్యాస్ హ్యూజ్ కెపాసిటీ. మనం ఫుల్ ఎక్స్టెంట్గా మనం దాన్ని వాడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్ప్రెడ్ ద లంగ్, ఇట్స్ ఆల్మోస్ట్ మనకి టెన్నిస్ కోర్ట్ ఎంత ఉందో అంత ఉంటుంది. ఓకే, దట్స్ అ హ్యూజ్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్. ఓకే, లంగ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే సిగ్నిఫికెంట్ పోర్షన్ లంగ్ ఎఫెక్ట్ అయింది అనుకుంటే పేషెంట్కి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి పెద్ద అటెన్షన్ ఇవ్వం మనం, అన్లెస్ సంథింగ్ రియల్లీ మనల్ని ట్రబుల్ చేస్తుంది, మనకి ఇబ్బంది పడుతుందంటేనే మెడికల్ అటెన్షన్కి వస్తూ ఉంటాం. లంగ్ కెపాసిటీ తగ్గడం అనేది మెనీ రీజన్స్. ఆస్తమా ఒకటే కాదు, సిఓపిడి అంటాము, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటాము. ఓకే, అండ్ కొన్ని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ లైక్ మన వర్క్ రిలేటెడ్ డస్ట్ కొన్నిసార్లు ఎక్స్పోజ్ అవుతాం, వీటి వల్ల కూడా. ఓకే, కన్స్ట్రక్షన్ సైట్స్ వాటి వల్ల కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. లంగ్ కెపాసిటీ స్లోగా ఓవర్ పీరియడ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అది ఒక క్రిటికల్ పాయింట్కి వచ్చిన తర్వాతే మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, మెడికల్ అటెన్షన్కి వస్తాం. రెగ్యులర్గా పీరియాడిక్ చెకప్, లైక్ స్మోకర్ ఉన్నారు, నో స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి, ఈ డోంట్ కమ్ అన్లెస్ ఆయనకి నిజంగా ఏదో ప్రాబ్లం అయింది, స్మోకింగ్ వల్ల ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇబ్బంది పెడుతుంది, అప్పుడే వస్తారు. ఒక ప్రివెంటివ్ చెకప్ లాగా. ఓకే, వర్క్ రిలేటెడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కావచ్చు, లంగ్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ ఎఫెక్ట్ అవ్వడానికి రిస్క్ ఉంది అనుకున్న వాళ్ళు వచ్చి డాక్టర్ సో అండ్ సో ఐ విల్ డూ, జనరల్గా దీనికి ఎక్స్పోజ్ అవుతున్నాను, నేను ఇచ్చేస్తున్నాను, డస్ ఇట్ హార్మ్ మై లంగ్స్, ఒకవేళ అయ్యుంటే ఎంతవరకు, ఇస్ దెర్ ఎనీ మెథడ్ ఐ కెన్ స్క్రీన్, ఐ కెన్ గో త్రూ, సో దట్ నేను అన్న ప్రికాషన్స్ తీసుకొని వాటిని డిలే చేయొచ్చు. అది సో ఒక 6 monthsకి ఒకసారి వెళ్ళడం బెటర్ అంటారా? వాట్ అబౌట్ వేపింగ్ ఆర్ హుక్కా, ఇట్లా రిక్రియేషనల్గా పీరియాడిక్గా చేయకుండా అప్పుడప్పుడు చేసే వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకుంటే బెటరా? అవును, మనం అనుకుంటాం సిగరెట్ తాగేవాళ్ళు లేదంటే బీడీ చుట్ట ఇలా తాగేవాళ్ళు అదే పొగ వస్తుంది, ఆ పొగతోనే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ సిగరెట్స్, వేపింగ్, దిర్ ఇస్ ఆల్ మోర్ ఆఫ్ లైక్ ఏరోజాల్స్, అంటే ఇట్స్ లిక్విడ్, అందులో మీకు హీట్ అయ్యి కొంచెం ఎవాపరేషన్లా వస్తుంది కాబట్టి దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ స్మోక్, నాట్ టాక్సిక్ అని ఒక ఇది మిత్, యాక్చువల్లీ ఒక అపోహ. ఓకే, యాక్చువల్లీ ఈవెన్ దే ఆర్ లెస్ హార్మ్ఫుల్. స్మోకింగ్తో కంపేర్ చేసుకుంటే దాంతో రిస్క్ కొంచెం తక్కువ, బట్ జీరో అయితే కాదు. ఈవెన్ వేపింగ్, ఈ సిగరెట్స్ వల్ల కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ కెమికల్స్ మన లంగ్స్ రీచ్ అవుతాయి, డైరెక్ట్గా లంగ్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. కంపేర్ టు స్మోకింగ్ తక్కువే, బట్ నాట్ జీరో. దెర్ ఈజ్ ఎ ఎంటిటీ, ఈ వ్యాలీ అంటారు. ఈ సిగరెట్స్ ఆర్ వేప్ ఇండ్యూస్ అక్యూట్ లంగ్ ఇంజరీ. ఓకే, ఇందులో ఏమవుద్దంటే ఆ కెమికల్ వల్ల కొంతమందికి న్యూమోనియా లాగా సివియర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అందరికీ రాకపోవచ్చు, బట్ ఒకవేళ దాంతో ఏమైనా పేషెంట్ ప్రోన్ ఉన్నారు, డెవలప్ అయితే దట్ ఈస్ రియల్లీ ఏ సీరియస్ కండిషన్. ఓకే, సో ఇట్స్ బెటర్ టు బీ స్క్రీనింగ్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ. ఎస్, ఇఫ్ యు ఆర్ వేపింగ్, ఇఫ్ యు ఆర్ స్మోకింగ్, ఆర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ వర్క్ దట్ వేర్ మీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లంగ్స్ డైరెక్ట్గా ఇన్సల్ట్ అవుతుంది, better come for a preventive check, and we will advise what precautions to take. And this is something that is reversible or permanently damage అవుతా పోతుందా? Yes, good question actually. To some extent, like some diseases are reversible. For example, asthma undi, if you detect early, treat it properly, లంగ్ డ్యామేజ్ లేదంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు, సిమ్టమ్స్ కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. కొన్ని లైక్ సిఓపిడి ఇస్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ డిసీజ్. యాక్చువల్లీ సిఓపిడి అంటే ఏంటో తెలియదు డాక్టర్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. మీకు నేమ్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది. క్రానిక్ ఇట్స్ జనరల్గా ఓవర్ నైట్ వచ్చేది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అది స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం కూడా అంత అటెన్షన్ ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మధ్య మధ్యలో కొంచెం కాఫ్ వస్తూ ఉంటుంది, మైల్డ్గా ఫ్లమ్ వస్తూ ఉంటుంది,
అని కొంచెం నడిస్తే లేదంటే మెట్లు ఎక్కితే ఆయాసం అనిపిస్తూ ఉంటుంది. మన హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సరే నాకు వయసు అయిపోతుంది, లేదంటే రీసెంట్గా నేను ఏదో కోల్డ్ వాటర్ తాగాను, లేదంటే నాకేదో జలుబు వచ్చింది దానివల్ల ఇప్పుడు దగ్గు వస్తుంది, లేదంటే నేను బయటికి వెళ్ళి వచ్చాను దానివల్ల నాకు దగ్గు వస్తుంది, లేదంటే నాకు కొంచెం ఆయాసం వచ్చింది, ఇలా మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు అది సీరియస్గా మనల్ని రియల్గా మన డే టు డే యాక్టివిటీస్ని ట్రబుల్ చేసే వరకు ఈ వెయిట్. బై ద టైం డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఈజ్ లాస్ట్. మనం డయాగ్నోజ్ అయ్యే దగ్గర నుంచి ఫర్దర్ ప్రోగ్రెషన్ తగ్గించడానికి, సిమ్టమ్స్ నుంచి రిలీవ్ చేయడానికి వీ గివ్ మల్టిపుల్ థెరపీస్ లైక్ ఇన్హేలర్స్ ఇస్తూ ఉంటాము, కొన్ని పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్తూ ఉంటాము. ఓకే, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ మెయిన్ థింగ్ ఎర్లీ డయాగ్నోసిస్. ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే డిసీజ్ని అంత ఎర్లీ స్టేజ్లోనే ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపచ్చు. అండ్ టు డయాగ్నోస్ దీస్ డిసీజెస్ డూ వీ హ్యావ్ టు డూ ఎంఆర్ఐస్, సిటీస్ అట్లాంటివి చేయాలా, లేకపోతే? జనరల్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి వీ స్టార్ట్ విత్ క్లినికల్ హిస్టరీ. పేషెంట్ హిస్టరీ దగ్గర నుంచి వస్తాం. అంటే ఆయన ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, లైఫ్ స్టైల్ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ వి టేక్ క్లినికల్ హిస్టరీ, కంప్లైంట్స్, డ్యూరేషన్, ఇవన్నీ. దీంతోపాటు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు లేదంటే ఆ కండిషన్ తగ్గట్టు వి అడ్వైస్ సమ్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే కావచ్చు, సిటీ కావచ్చు, అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, లంగ్ కెపాసిటీస్ చెక్ చేసేవి, అండ్ సమ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చెక్ చేస్తాం. కొన్ని డిసీజెస్ విత్ జస్ట్ క్లినికల్ హిస్టరీతోనే మేము డయాగ్నోస్ చేస్తాం. కొన్ని డిసీజ్ కన్ఫామ్గా డయాగ్నోస్ చేయాలంటే ఇమేజింగ్ కానీ ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ అవసరం పడుతూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీవన్ నీడ్స్ టు గో త్రూ దీస్ ఎక్స్పెన్సివ్ టెస్ట్స్. ఎస్ ఎస్. ఫస్ట్ వచ్చి అసలు ఏంటి ప్రాబ్లం అని వీ కెన్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్. సో ఐ హ్యావ్ అ పర్సనల్ క్వశ్చన్ హియర్ డాక్టర్. నాకు కూడా రెగ్యులర్గా గొంతు కొంచెం గరగర అవుతూ ఉంటుంది. సో ఐ కీప్ థింకింగ్, నేను కోల్డ్గా ఏమైనా తాగాను ఆర్ నా పిల్లల మీద అరిచాను అందుకే కొంచెం ఇట్లా ఇబ్బంది అవుతుంది అనుకుంటాను. బట్ కుడ్ దిస్ బీ సంథింగ్ బిగ్గర్? ఐ మీన్ కుడ్ ఇట్ బీ అ లంగ్ థింగ్? మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే లంగ్ థింగ్ అయితే మీకు ఇంకా వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. లైక్ బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, చెస్ట్ డిస్కంఫర్ట్ అనిపించడం, పిల్లి కూతలు రావడం, ఓకే, ఏ సంథింగ్ స్టక్ ఇన్ థ్రోట్. చాలా రీజన్స్ లైక్ ఎలర్జీ వల్ల డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యారు, లేదంటే గ్యాస్ట్రైటిస్, జిఈఆర్డి రిఫ్లెక్స్ అంటాము, దానివల్ల కూడా మీకు థ్రోట్ కొంచెం అనీజీగా అనిపించడం, అలా ఫ్లమ్ రావడము, కాఫ్ రావడం, ఇవి కూడా చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, నౌ సమ్మర్, టూ హాట్ ఎయిర్, దట్ ఆల్సో కుడ్ ట్రిగ్గర్ థిక్ సెక్రేషన్స్ అయిపోతూ ఉంటాయి, కొంచెం ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఏసీలో కూర్చుంటాం, వి వాంట్ దట్ కూల్ ఎయిర్, వెంటనే టెంపరేచర్ ట్రాన్సిషన్ టూ హాట్ టు టూ కోల్డ్, దానివల్ల కూడా మీకు కొంచెం డ్రై ఎయిర్, కోల్డ్ ఎయిర్ వస్తూ ఉంటుంది, దానివల్ల కూడా థ్రోట్ ఇరిటేషన్ ఉంటాయి. ఈ సీజన్స్లో కొన్నిసార్లు జస్ట్ బికాజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్, డస్ట్ ఆర్ ఎలర్జీస్, దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కెన్ హ్యాపెన్. సో ఈ మధ్య లంగ్ కండిషన్స్ జెనెటిక్స్ వల్ల వస్తున్నాయా లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయా డాక్టర్? జనరల్గా బోత్ ఫ్యాక్టర్స్ దే ప్లే ఎ రోల్. మనకి జెనెటిక్స్ వల్ల రావచ్చు లంగ్ డిసీజెస్, యాజ్ వెల్ యాజ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి లంగ్ ఇష్యూస్ రావచ్చు. మెయిన్ రోల్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ ఉంటుంది, జెనెటిక్స్ కంపారిటివ్లీ లెస్. జెనెటిక్స్ మనకి ఏం డిసైడ్ చేస్తాయంటే హౌ ససెప్టబుల్ యు ఆర్, అంటే మీ బాడీ పర్టికులర్ డిసీజ్ రావడానికి ఎంత స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా పేరెంట్స్కి ఉంది, సిబ్లింగ్స్కి ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిఓపిడి కావచ్చు, లేదంటే లంగ్ క్యాన్సర్స్ కావచ్చు. సమ్టైమ్స్ జెనెటిక్ ఆల్సో హియర్ దే ప్లే ఎ రోల్. లైఫ్ స్టైల్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఆల్ హౌ వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్, అవర్ హ్యాబిట్స్, ఇవి ఎలా ఉన్నాయి. స్మోకర్స్ కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్గా. వీళ్ళు పొల్యూషన్లో పనిచేసేవాళ్ళు, కాన్స్టెంట్గా ఈ స్మోక్కి, డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, వర్క్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే రిక్రియేషనల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఈ లైఫ్ స్టైల్ వీటి వల్ల కూడా. ఒబేసిటీ ఆల్సో అనదర్ దిస్ థింగ్ ఈజ్ ఆల్ ఎఫెక్ట్ యువర్ లంగ్స్. ఐ వుడ్ సే 20 to 40% జెనెటిక్స్ రిలేటెడ్
rest 60 to 80% may be lifestyle related. If you take two identical twins, సేమ్ ట్విన్స్ ఉన్నారు, ఒకళ్ళు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నో స్మోకింగ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, వై ఐ హ్యావ్ టేకెన్ టూ ఐడెంటికల్ ట్విన్స్ మీన్స్ బికాస్ బోత్ జెనెటిక్స్ ఆర్ సేమ్. ఓకే, జెనెటిక్స్ హియర్ ఫర్ బోత్ పేషెంట్ ఈజ్ సేమ్, బట్ లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఒకళ్ళు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, స్మోక్ లేదు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఆల్ ఓకే. అనదర్ పర్సన్ స్మోక్ చేస్తారు, సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ రిలేటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ మనకి లంగ్ ఇష్యూస్ లైక్ ఆస్మా, ఎలర్జీస్ ఆర్ క్యాన్సర్స్ ఆబ్వియస్గా పర్సన్ దీంట్లో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసే వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. మేజర్ లైఫ్ స్టైల్ ఈస్ వన్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ కరెంట్ లంగ్ ఇష్యూస్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని అన్నారు. కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ ఇట్? యా, బేసికలీ ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే చెస్ట్ వాల్ బాగా థిక్గా ఉంటుంది అండ్ డయాఫ్రమ్ మజిల్, మెయిన్ రెస్పిరేటరీ మజిల్, దాని చుట్టూ కూడా ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది. కంపేర్డ్ టు నార్మల్ పర్సన్ ఈ ఒబేస్ వాళ్ళు వర్క్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ దే హ్యావ్ టు డూ మోర్ వర్క్, లైక్ నడవడంలో కావచ్చు, స్టెప్స్ చేయడం కావచ్చు, లేదంటే కూర్చొని ఐడియల్గా కూర్చొని రెస్పిరేషన్ తీసుకోవడంలో కావచ్చు. ద వర్క్ ఆఫ్ బ్రీతింగ్ లిటిల్ హై, ఎందుకంటే ఆ డయాఫ్రమ్ yes, is heavier, so heavier. it has to yes, moving it is harder. it has to do more work actually. Yes, yes. అండ్ ఆల్సో ఈ ఎడిపోస్ టిష్యూ ఉంటుంది చూసారా, ఫ్యాట్, దాని నుంచి కూడా కొన్ని మీడియేటర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. దట్ ఆల్సో విల్ డ్యామేజ్ లంగ్స్. ఇలా డైరెక్ట్ డ్యామేజ్ మీకు లంగ్స్ మీద ఉంటా ఉంటుంది ఒబేసిటీ వల్ల. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్లీప్ యాప్ని అంటాం, గురక అంటారు చూసారు, ఇది వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు వాట్ ఆర్ ద కామన్ వేస్ టు ట్రీట్ దీస్ ప్రాబ్లమ్స్ డాక్టర్? యా, వన్ మేజర్ థింగ్ ఈస్ వెయిట్ రిడక్షన్. వెయిట్ రెడ్యూస్ అయితే మోస్ట్ ఆఫ్ దీస్ కాంప్లికేషన్స్ విల్ గో అవే. సమ్టైమ్స్ వెయిట్ రిడక్షన్ కోసం మనం రీసెంట్గా ఇఫ్ యూ సీ GLP-1 అగోనిస్ట్లను వాడుతున్నారు, సెమాగ్లూటైడ్, ట్రిప్జెపటైడ్, దే ఆర్ యూజింగ్ ఫర్ వెయిట్ లాస్. దీంతో లాంగ్ టర్మ్లో లంగ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది, అంటే ఇట్స్ ఇన్ ఏ పాజిటివ్ వే. వెయిట్ లూజ్ అవ్వడం వల్ల ఆబ్వియస్గా మనకి వర్క్ ఆఫ్ బ్రీతింగ్ తగ్గుతుంది. లాంగ్ టర్మ్లో ఆస్తమా, ఈ లంగ్ క్యాన్సర్స్ కూడా సమ్టైమ్స్ ఈవెన్ స్టడీస్ ఉన్నాయి, ఇవి వచ్చే రిస్క్ కూడా తగ్గుతూ ఉంటుంది. వెయిట్ తగ్గారంటే స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇండైరెక్ట్లీ లూజింగ్ వెయిట్, డెఫినెట్గా వెయిట్ తగ్గడం లంగ్ చాలా మేలు చేసినట్టు అవుతుంది. లంగ్ విషయానికి వచ్చేసరికి అందరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అంతా బాగున్నప్పుడు వి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మనకి రియల్గా ఏదైనా ప్రాబ్లం అయితేనే మనం డాక్టర్ దగ్గరికి వస్తాం. లంగ్స్ విషయంలో కూడా అంతే, సిమ్టమ్స్ వచ్చిన తర్వాతే మన దగ్గరికి వస్తారు. సమ్టైమ్స్ నేను చెప్పినట్టు మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీకు అది తెలియాలి. దీనివల్ల మీ చేసే వర్క్ వల్ల, మీ హ్యాబిట్స్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సిమ్టమ్స్ వచ్చిన దాకా వెయిట్ చేయకూడదు, ముందుగానే వచ్చి అడ్వైస్ తీసుకుంటే కొంచెం ప్రికాషనరీ మెజర్స్ చెప్తాం, సో దట్ డిసీజ్ అనేది డెవలప్ కాకముందే ప్రివెంట్ చేయడం ఈజీ అవుతుంది. సో కామన్గా మనం ఏ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తాం డాక్టర్, దట్ లేటర్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ సీరియస్ కండిషన్? విచ్ మోస్ట్ కామన్లీ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ కాఫ్, సమ్ క్రానిక్ కాఫ్, పర్సిస్టింగ్ కాఫ్. ఇట్స్ మైల్డ్ కాఫ్ అనుకోండి, చాలామంది దాన్ని యూనిఫామ్గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. లైక్ సంథింగ్ కాఫ్, రియల్లీ హెవీ కాఫ్, లౌడ్ కాఫ్, ఆర్ కాఫ్ స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది, మాట్లాడనివ్వట్లేదు, తినవ్వట్లేదు, ఇలా డిస్ట్రెస్సింగ్ కాఫ్ ఉంటేనే వస్తారు. ఈ మైల్డ్ కాఫ్ అప్పుడప్పుడు వచ్చేది పీపుల్ డూ కామన్లీ నెగ్లెక్ట్. ఎనీ కాఫ్ 2 వారాల కన్నా ఎక్కువ ఉంటుంది, యూ హ్యావ్ టు సీక్ మెడికల్ అటెన్షన్, ఒకసారి వచ్చి చూపించుకోవాలి. బికాస్ 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉండే కాఫ్ ఇట్ కెన్ బి ఆస్తమా, లేదంటే టీబీ అవ్వచ్చు, అండ్ సమ్టైమ్స్ రేర్గా క్యాన్సర్స్ కూడా అవ్వచ్చు.
ఎనీ కాఫ్ 2 వారాల కన్నా ఎక్కువ ఉంది, డెఫినెట్గా యూ హ్యావ్ టు గెట్ చెక్డ్ బెటర్. ఎవరికైనా లోపల లంగ్ డ్యామేజ్ ఉన్నా కానీ బయట నుంచి హెల్దీగా కనిపించడం జరుగుతుందా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు, లంగ్స్ కెపాసిటీ ఈజ్ వెరీ హ్యూజ్. ఈవెన్ 30-50% ఆఫ్ లంగ్ కెపాసిటీ తగ్గినా కానీ పర్సన్ నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అండ్ సైలెంట్ లంగ్ డ్యామేజ్ ఈజ్ నోన్ థింగ్. మనకి సైలెంట్గా కిడ్నీస్, లివర్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో లంగ్స్ కూడా సైలెంట్ మీకు తెలియకుండానే ఇంటర్నల్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. బై ద టైం మీకు సిమ్టమ్స్ వచ్చే టైంకి అది టూ అడ్వాన్స్డ్ డిసీజ్ అయ్యే ఛాన్సెస్ ఇది కామన్గా చూస్తూనే ఉంటాం మేము. So what is that silent lifestyle habit that is affecting so many people these days? యా, అంటే మనందరికీ తెలుసు పొల్యూషన్, స్మోక్, డస్ట్, లేదంటే వర్క్ రిలేటెడ్ కెమికల్ ఎక్స్పోజర్, ఇవన్నీ. బట్ సైలెంట్ కిల్లర్ ఈజ్ వన్, అంటే మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ గివ్ అటెన్షన్ టు ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్. లంగ్స్ ఆర్ డిజైన్ టు బ్రీత్ కంటిన్యూస్లీ టు దేర్ ఫుల్ పొటెన్షియల్. వాటిని మనం అలా ఐడియల్గా ఉంచామనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లంగ్ డీకండిషన్ అవుతూ ఉంటుంది, లంగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈస్ వన్ సచ్ థింగ్. ఓకే, కాబట్టి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవడం, మధ్య మధ్యలో డీప్ బ్రీతింగ్ తీసుకోవడం, స్మాల్ వాక్స్ చేయడం, ఇట్ విల్ కీప్ యువర్ లంగ్ యాక్టివ్. Does it help to do pranayam and breathing exercises? Yes, definitely. Lung exercises or morning walks, pranayama, all these things will improve your lung health. So it's enough to just be active, or do we need to really push our lungs? Ante కొన్నిసార్లు చదువుతాం కదా, to get like really good lung health, Yes, మ్యాక్స్ హార్ట్ రేట్ తీసుకెళ్ళాలి, అంటే మన ఏజ్ తగ్గట్టు మ్యాక్స్ హార్ట్ రేట్కి తీసుకెళ్ళాలి, VO2 మ్యాక్స్ ఉండాలి, అట్లా వింటూ ఉంటాము. yes. What is your take on that? Daily at least 30 minutes of brisk walking, or if jogging, running, ఇట్లాంటి some intense exercise, it will help మీ లంగ్స్ని హెల్తీగా ఉంచడానికి, మీ బ్రీతింగ్ కెపాసిటీని నార్మల్గా మెయింటైన్ చేయడానికి. డైలీ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ రిక్వైర్డ్ Okay. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకి. So how many minutes of intense activity versus, normal activity? Yeah, 30 minutes per day of intense activity, and in between also if you are a desk job మీది సిస్టమ్ అని కూర్చొని చేసుకునేది, take frequent breaks every 2 hours, take break, have a small walk, or do some stretchings, or voluntary take some deep breaths for 10 times and release slowly. Okay, these things will help you. Yeah. So eventually we should move towards doing a brisk walk or a jog. And it's best to start with walking. First Yes. of all, getting out of your house and Yes. walking. Yes. And slowly build your way towards Yes. to a light jog or an intense workout. Exactly. Makes sense. Okay. ఇప్పుడు ఈ ఫిట్నెస్ బ్యాండ్స్లో అలా VO2 max అని SpO2 అని పారామీటర్స్ ఉంటాయి కదా, వాట్ ఆర్ దే అండ్ హౌ డు వి ట్రాక్ దెమ్? SpO2 అనేది పెరిఫరల్ బ్లడ్లో, అంటే మన ఫింగర్ పెట్టి చూస్తాం జనరల్గా, బ్లడ్లో ఆక్సిజన్ ఎంత సాచురేషన్, ఎంత పర్సంటేజ్ ఉంది. మనం యాక్చువల్గా పేషెంట్స్ ఓపీలో వచ్చినప్పుడు కూడా వీ డూ చెక్ SpO2, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, ఎంత మెయింటైన్ చేస్తున్నారు. నార్మల్గా 95 అబోవ్ నార్మల్ వి టేక్. అండ్ మీకు కోవిడ్ అప్పుడు అందరం చెక్ చేసుకునే వాళ్ళం. ఓకే. నవేడేస్ రీసెంట్గా మనం స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఫిట్నెస్ రింగ్స్ కావచ్చు, వీటిలో ఈ పారామీటర్స్ పల్స్ రేట్, సాచురేషన్, VO2 మ్యాక్స్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్ టు ట్రాక్ దెమ్. ఈవెన్ నిద్రపోయేటప్పుడు జనరల్గా ఇట్ హెల్ప్స్ దెమ్. నిద్రపోయేటప్పుడు స్లీప్ని ట్రాక్ చేయడం, స్లీప్లో మన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటివి కూడా ట్రాక్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే ఏమన్నా ఆక్సిజన్ లెవెల్స్ స్లీప్లో తగ్గుతున్నట్టయితే మేబీ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ స్లీప్ యాప్నియా. వాళ్ళకి ఫుల్ చెకప్, ఈ ఫుల్ స్లీప్ స్టడీ చేయించి వాళ్ళని డయాగ్నోస్ చేయడం, ఇది ఒక స్క్రీనింగ్ మెథడ్ లాగా ఏమైనా హెల్ప్ చేయవచ్చు. ఒకటి. రెండు, ఈ VO2 మ్యాక్స్ అనేది బేసికల్లీ ఏంటంటే హౌ మచ్ ఆక్సిజన్ మన బాడీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది బ్రీత్లో, అది దట్ టు ఇన్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ టైంలో ఎంత ఆక్సిజన్ మన బాడీ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నది అనేది ఇట్స్ ఎ పారామీటర్. జనరల్గా అడల్ట్స్కి వచ్చేసరికి 30 to 40 ఆ రేంజ్లో ఉంటుంది. మోర్ దెన్ 40 ఈస్ వెరీ గుడ్.
పీపుల్ గుడ్ కార్డియో రెస్పిరేటరీ హెల్త్ ఉంటే జనరల్గా దే కెన్ అచీవ్ ఈ VO2 max మోర్ దెన్ 40. ఇట్ ఇండైరెక్ట్లీ టెల్స్ యూ మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, లంగ్ హెల్త్ ఎలా ఉంది, మీ ఓవరాల్ మజిల్ ఎండ్యూరెన్స్ ఎంత ఉంది, మీ ఏరోబిక్ ఫిట్నెస్ ఎంత ఉంది, వీటి గురించి చెప్తూ ఉంటుంది. దే ఆర్ గుడ్ పారామీటర్స్. బట్ ఇన్ ల్యాబ్ ఐడియల్గా కరెక్ట్గా చెక్ చేయాలంటే వీ హ్యావ్ సపరేట్ డెడికేటెడ్ ల్యాబ్స్ ఫర్ దట్. కార్డియోపల్మనరీ ఎక్సర్సైజ్ టెస్టింగ్స్ అని చేస్తూ ఉంటారు. బట్ రీసెంట్లీ మీరు అన్నట్టు ఈ స్మార్ట్ రింగ్స్లో, స్మార్ట్ వాచెస్లో దే ఆర్ ఇన్కార్పొరేటెడ్. దే మే నాట్ గివ్ ఎగ్జాక్ట్ వాల్యూ బట్ నియర్ నార్మల్ ఆర్ నియర్ టు దట్ perfect reading they may give. So, what is sleep apnea, doctor? You've mentioned it a few times. Yes. స్లీప్ యాప్నియా యాక్చువల్గా చాలామంది పడుకున్నప్పుడు గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. మన పబ్లిక్లో జనరల్గా ఇది ఒక అపోహ ఏంటంటే బాగా గురకబెట్టి నిద్రపోతున్నాడు అంటే డీప్ స్లీప్, బాగా నిద్రపోతున్నాడు ఈయన, చాలా టైర్డ్ ఉన్నారు, చాలా టైర్డ్ ఉన్నాడు, బాగా నిద్రపోతున్నాడు, ఈజ్ వెరీ లక్కీ, హ్యాస్ ఎ గుడ్ స్లీప్, బాగా గురకబెట్టి నిద్రపోతున్నాడు అంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ గురక అనేది ఇట్స్ నాట్ జస్ట్ సౌండ్. గురక ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందంటే ఈ ఎయిర్వే ఏదైతే ఉంటుందో మెడ భాగంలో ఎయిర్ ప్యాసేజ్, జనరల్గా మనం నిద్రపోయినప్పుడు అందరికీ బాడీలో మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి, ఈ రెస్పిరేటరీ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి, నెక్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఆ ఎయిర్ క్యాలిబర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎయిర్వే క్యాలిబర్ ఒక లెవెల్ దగ్గర బాగా తగ్గిపోయి జస్ట్ ఎయిర్కి కొంచెం రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. దే జస్ట్ వాల్స్ కొంచెం ఇలా వైబ్రేట్ అవ్వడం, స్నోరింగ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఈ నేరో ఎంత సివియర్గా ఉంటుందంటే కంప్లీట్గా ఎయిర్వే ప్యాసేజ్ అంతా క్లోజ్ అయిపోయింది. వీ కాల్ ఇట్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్. బయట నుంచి లోపలికి గాలి వెళ్ళదు, లోపల నుంచి గాలి కూడా బయటికి రాదు. ఇదంతా పేషెంట్కి తెలియకుండా నిద్రలో జరుగుతూనే ఉంటుంది. పేషెంట్ సబ్కాన్షియస్గా బ్రీతింగ్ తీసుకోవడానికి చూస్తూ ఉంటారు, బట్ మీకు గేట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి లోపలికి బయటికి ఎయిర్ ఎంట్రీ ఏమి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం, బీపీ షూటప్ అవ్వడం, బ్రెయిన్ మీద కొంచెం స్ట్రెస్ ఉండడం, హార్ట్ మీద కూడా స్ట్రెస్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సడన్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఒక రేంజ్కి రాగానే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడం, అగైన్ వీ అడ్జస్ట్ అవర్ పొజిషన్ అండ్ వి గో బ్యాక్ టు స్లీప్. ఇది ఒక గంటలో మోర్ దెన్ డజన్ టైమ్స్ రావచ్చు. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ సీన్ ఈవెన్ 100-150 టైమ్స్ ఆల్సో. స్లీప్ స్టడీస్లో చూస్తూ ఉంటాం ఈ రెస్పిరేటరీ డిస్టర్బెన్స్. ఇది పేషెంట్కి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇట్ హ్యాస్ మేజర్ ఇంపాక్ట్. స్లీప్ ఈజ్ ద ఓన్లీ పీరియడ్ అండి మన బాడీకి రెస్ట్ దొరికేది. డే అంతా మనం వర్క్ చేస్తాం, బాడీ స్ట్రెయిన్కి గురవుతూ ఉంటుంది. స్లీప్లోనే మన బాడీకి రెస్ట్ దొరుకుతూ ఉంటుంది. ఆ రెస్టింగ్ పీరియడ్లో కూడా సౌండ్ స్లీప్ లేదు, ఆ టైంలో కూడా బాడీకి ఇనఫ్ రెస్ట్ దొరకట్లేదు. ఇట్స్ నాట్ ఏ రికవరింగ్ స్లీప్ ఆర్ రిస్టోరేటింగ్ స్లీప్. అంటే జనరల్గా దట్స్ నాట్ ఏ గుడ్ స్లీప్. ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెటబాలిక్ సిండ్రోమ్ అని డెవలప్ అవుతూ ఉంటుంది. లైక్ వాళ్ళు బీపీ ఎక్కువ, హై బీపీకి రిస్క్ ఉంటుంది, డయాబెటీస్ డెవలప్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ ఉంటుంది, అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, అండ్ లిపిడ్ పారామీటర్స్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ పెరగడం, ఇవన్నీ ఇస్ ఆల్ వి కాల్ మెటబాలిక్ సిండ్రోమ్. And all of it is related to the sleep. Sleep, exactly. And simple methods actually, we do a sleep study. జనరల్లీ ఇవన్నీ ఇంటి దగ్గరే చేయిస్తూ ఉంటాం. హోమ్ స్లీప్ స్టడీ అని చేస్తాం, వేర్ దే చెక్ ఆల్ దీస్ పారామీటర్స్. మీ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అబ్స్ట్రక్షన్ ఎంత సివియర్గా ఉంది, స్లీప్లో మీ బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, మీ హార్ట్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, మీ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కార్డియాక్ మానిటరింగ్, ఎవ్రీథింగ్ విల్ చెక్ అండ్ విల్ గివ్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్. సివియారిటీ ఆఫ్ స్నోరింగ్ ఆర్ సివియారిటీ ఆఫ్ స్లీప్ యాప్ని ఎంత ఉంది, దాన్ని బట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. ఒబేస్డ్ ఉంటే వెయిట్ లూజ్ అవ్వడం, లేదు ఒకవేళ కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు, నిద్ర సరిగ్గా రావట్లేదని, అలాంటి ఏమంటే సెడేటివ్స్ అవాయిడ్ చేయడం, అండ్ సమ్టైమ్స్ పొజిషన్స్ చేంజ్ చేయమని చెప్తాం. సమ్టైమ్స్ వి అడ్వైస్ డివైజెస్, పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ అంటాం, ఇది అడ్వైస్ చేస్తూ ఉంటాం. వీటితో కొంచెం క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెంచవచ్చు. సో దట్ ఏంటంటే ఆ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే ఈ లాంగ్ టర్మ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు.
సో ఈ టెస్టింగ్ ఎట్లా చేస్తారు డాక్టర్ ఇంట్లో? లైక్ ఇట్స్ అ డివైస్ దట్ యు వేర్ ఆర్ సంథింగ్? జనరల్లీ దెర్ ఆర్ లెవెల్స్ స్లీప్ స్టడీలో. మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. లెవెల్ 1 అనేది బేసిక్గా మీకు టెక్నీషియన్ ఉంటారు. ఈ విల్ కనెక్ట్ ద డివైస్. మీకు ఈసీజీ, ఈఈజీ, చెస్ట్ బ్యాండ్, లెగ్ బ్యాండ్స్ ఇవన్నీ కనెక్ట్ చేసి మీ స్లీప్ని అతను మానిటర్ చేస్తూ ఉంటారు. మెషిన్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. లెవెల్ 2 వచ్చేసరికి పర్సన్ డైరెక్ట్గా మానిటర్ చేయడు. యూ విల్ కనెక్ట్ ద డివైస్ అండ్ మార్నింగ్ వచ్చేసి డివైస్ తీసుకెళ్ళి డేటా మీకు ఇస్తారు. లెవెల్ 3, లెవెల్ 4 అనేది ఇట్ ఈస్ ఫ్యూ పారామీటర్స్ అందులో మెజర్ చేస్తాము విచ్ వీ డోంట్ కన్సిడర్ ఎ స్టాండర్డ్ ఫర్ స్లీప్ యాప్నియా డయాగ్నోసిస్. లెవెల్ 1, లెవెల్ 2 ఆర్ గుడ్. సో ఎక్కువ గురక ఉండి అండ్ కన్సిస్టెంట్గా గురక తీసే వాళ్ళకి ఈ టెస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ గురక ఉండడం అండ్ పొద్దున్న లేవగానే కూడా ఒక టైర్డ్నెస్, ఫ్రెష్నెస్ ఉండదు. అండ్ డే టైం కూడా కూర్చొని కునుకుపోట్లు తీస్తూనే ఉంటారు. అండ్ కొంత హెడేక్నెస్ ఎప్పుడు, అండ్ కొంచెం ఇరిటేషన్, హెడ్ ఏక్స్, ఇవన్నీ కామన్గా డే టైమ్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. Now let's talk about the scary topic, lung cancer. What are the early warning signs of lung cancer? మోస్ట్ కామన్ వచ్చేసరికి కాఫ్, సమ్ ఇరిటెంట్ కాఫ్. ఎప్పుడు ఏదో కొంచెం డే టైంలో కావచ్చు, నైట్ కావచ్చు, కాన్స్టెంట్గా మధ్య మధ్యలో దగ్గు వస్తూ ఉంటుంది. మనం మైల్డ్ కాఫే కదా అని చాలా కామన్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వేగ్ చెస్ట్ పెయిన్, ఏదో చెస్ట్ అన్ఈజీనెస్, హెవీనెస్లా అనిపిస్తూ ఉంటుంది విచ్ వీ డోంట్ గివ్ రియల్లీ అటెన్షన్ టు. దీస్ ఆర్ జనరల్గా కామన్ సిమ్టమ్స్ పేషెంట్స్ ఈ లంగ్ క్యాన్సర్స్ వాళ్ళు మనకి కంప్లైంట్ చేసేది. మనం జనరల్గా లంగ్ క్యాన్సర్స్ కూడా చాలాసార్లు మాకు ఇన్సిడెంటల్గా తెలుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏదో సర్జరీ కోసం పోస్ట్ అయ్యారు అండ్ చెస్ట్ ఎక్స్రే ఇచ్చారు, ఎక్స్రేలో లీజన్ కనిపించవచ్చు. సమ్టైమ్స్ ఈ వేగ్ సిమ్టమ్స్తోనే వస్తారు. దే థింక్ ఏదో సమ్ మైనర్ ఇష్యూ అని చెప్పేసి, బట్ మన ఇమేజింగ్ కానీ ఇలా టెస్టులు చేయించినప్పుడు క్యాన్సర్ లాంటి సీరియస్ విషయాలు కూడా బయటపడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ రేర్ థింగ్ విచ్ వి కామన్లీ కమ్ అక్రాస్ మా ప్రాక్టీస్లో. ఒకవేళ ఈ కాఫ్ ఉంటుంది అండ్ ఈ చెస్ట్ హెవీనెస్ ఉంటుంది అండ్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మీరు స్మోక్ చేస్తారు, లేదంటే వర్క్ రిలేటెడ్ ఈ డస్ట్ ఎక్స్పోజర్ ఉంది, ఆర్ మీకు కాఫ్ చేసినప్పుడు ఎప్పుడైనా బ్లడ్ టింజ్లో కొంచెం ఫ్లమ్ వస్తూ ఉంది. ఓకే, ఇట్లాంటి ఏమైనా అసోసియేటెడ్ సిమ్టమ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దెర్ ఈస్ హై రిస్క్ ఆఫ్ మేబీ ఇట్ ఈస్ ఏ లంగ్ క్యాన్సర్. ఇప్పుడు నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ చాలా కామన్గానే చూస్తున్నాం ఇప్పుడు. బేసికల్లీ ఎందుకంటే ఒకటి ఎయిర్ పొల్యూషన్, దట్స్ మేజర్ ఫ్యాక్టర్. సెకండ్ ఈజ్ ప్యాసివ్ స్మోకింగ్. యు ఆర్ నాట్ డైరెక్ట్లీ స్మోకింగ్, బట్ మీ పక్కన ఉండే వాళ్ళు స్మోక్ చేయడం వల్ల వాళ్ళు సిగరెట్ నుంచి వచ్చే పొగ, వాళ్ళు వదిలే పొగ, ఇది కూడా నాన్ స్మోకర్స్ దే డూ ఇన్హేల్. దానివల్ల కూడా మీకు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం, లంగ్ క్యాన్సర్ లాంగ్ టర్మ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జెనెటిక్స్, నాన్ స్మోకర్స్లో జెనెటిక్స్, జీన్ మ్యుటేషన్స్, దీనివల్ల కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అయితే ఉంటుంది. జనరల్గా ఎడినోకార్సినోమా వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఇలా నాన్ స్మోకర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ రీసెంట్గా మనకి రీసెంట్ అడ్వాన్సెస్లో ఈవెన్ జీన్ మ్యుటేషన్స్ డిటెక్ట్ చేయడం వల్ల ఎర్లీగానే మీరు లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అండ్ టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వడం అండ్ ఈవెన్ అవుట్కమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏం టెస్ట్ మీరు చేస్తారు? దెర్ ఆర్ మల్టిపుల్ టెస్ట్ ఉంటాయండి. ఒకటి ఇమేజింగ్ అంటే ఛాతీ ఎక్స్రే కానీ లేదంటే సిటీ స్కాన్ కానీ చేయిస్తాం, దాంట్లో చూస్తాం లీజన్ ఉందా లేదా ఒకటి. రెండు, లీజన్ అంటే ఏ లొకేషన్లో ఉంది, ఒకవేళ ఎయిర్వేస్ కండక్షన్ ఎయిర్వేస్లో ఉందా లేదంటే లంగ్ ప్యారెంకైమా దాంట్లో ఉందో చూస్తాం. ఓకే, దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చేయాలంటే దాని నుంచి మనం శాంపిల్ తీసుకోవాలి. ఇఫ్ ఎయిర్వేస్లో ఉందనుకోండి మనం బ్రాంకోస్కోపీ అని చేస్తాం. బ్రాంకోస్కోపీ అంటే సన్నటి స్కోప్ ఉంటుంది, వి పాస్ త్రూ యువర్ లంగ్స్. ఎయిర్వేస్లో మనకు అక్కడ కనిపిస్తున్న దాని నుంచి ఒక చిన్న
శాంపిల్ తీసుకొని విల్ సెండ్ ఇట్ ఫర్ టెస్ట్. ఒకవేళ ఏమైనా ప్యారెంకైమాలో ఉందనుకోండి, దాన్ని దేర్ ఆర్ నౌ న్యూయర్ డివైజెస్ ఉన్నాయి. ఓకే, ఈవెన్ లంగ్ చివరి వరకు కూడా వెళ్ళి శాంపుల్ తీయగలిగినవి, లేదంటే సిటీ గైడెడ్ బయాప్సీస్ కూడా చేస్తూ ఉంటాం. వి నీడ్ ఏ శాంపుల్ బేసిక్గా. అది బెనైనా మ్యాలిగ్నెంటా అని చెప్పడానికి. బెనైన్ అంటే నథింగ్ సీరియస్, నాట్ లైక్ గడ్డ ఉన్నప్పటికీ క్యాన్సర్ కానైతే కాకపోవచ్చు. అండ్ క్యాన్సరా కాదో చెప్పాలంటే డెఫినెట్గా వీ నీడ్ ఏ శాంపిల్ ఫ్రమ్ దట్, వెదర్ ఇట్ ఈస్ బ్రాంకోస్కోపీ గైడెడ్ వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే సిటీ గైడెడ్ అయినా తీసుకుంటూ ఉంటాం. అండ్ వీ సెండ్ ఇట్ ఫర్ అనాలిసిస్ సో దట్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి, దర్ ఆల్ వీ కెన్ తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఏమన్నా చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయా? యా, యాక్చువల్గా ఏంటంటే బ్రాంకోస్కోపీ చాలా ఇండికేషన్స్లో చేస్తూ ఉంటాం. ఇప్పుడు పేషెంట్ లంగ్ ఇన్ఫెక్షన్ రికరెంట్గా వస్తూ ఉంది, ఒకే ఏరియాలో వస్తూ ఉంది, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ దే. జనరల్గా ఏంటంటే ఆ ఏరియాకి సప్లై చేసే బ్రాంకస్ ఎలా ఉంది ఒకసారి చూస్తాం. బ్రాంకోస్కోపీలో లోపలికి వెళ్ళేసి ఆ ఏరియా సప్లై చేసే బ్రాంకస్ ఎలా ఉంది. జనరల్గా కామన్గా మేము చూసేది ఏంటంటే ఫారిన్ బాడీస్ సమ్టైమ్స్ యాస్పిరేట్ చేస్తూ ఉంటారు, పీనట్స్ కావచ్చు, లేదంటే సేఫ్టీ పిన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. జనరల్గా ఆల్ ద వే లంగ్స్ వరకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేసి ఇంపాక్ట్ అవ్వడం, ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ లంగ్ దేనికైతే ఆ బ్రాంకస్ సప్లై చేస్తుందో అది బ్లాక్ అవ్వడం, ఆ లంగ్ ఏరియాలో మీకు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. జనరల్గా వీళ్ళు ఏంటంటే ఈ కాఫ్ ఒక సైడ్ పడుకుంటే ఎక్కువ కాఫ్ అనిపించడం ఎక్కువ, అండ్ ఇన్ఫెక్షన్స్ మాటికి రావడం, అండ్ వీజింగ్ ఉండడం, ఇట్లాంటి వాటితో వస్తూ ఉంటారు. బ్రాంకోస్కోప్లో మనకి ఈ ఫారెన్ బాడీస్ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈవెన్ క్యాన్సర్ లోపల బ్రాంకోస్లో ఒక ట్యూమర్ సిట్టింగ్ అక్కడ ఉండవచ్చు, దానివల్ల కూడా మీకు ఒక సైడ్ అలా లంగ్ ఎఫెక్ట్ అవ్వడం, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ప్రోన్ ఉండడం, ఇది కూడా చూస్తూ ఉంటాం. వి థాట్ మేబీ ఇట్ ఇస్ ఆల్ ఇన్ఫెక్షన్ అనుకొని వెళ్ళాం, బట్ సర్ప్రైజింగ్లీ దట్ ఈస్ సమ్ ఫారెన్ బాడీస్, మేబీ ఈవెన్ క్యాన్సర్స్ ఆల్సో దట్ వీ సీ. దట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. అంత దూరం, ఐ మీన్ that they travel all the way to the lungs and settle there. Yes. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ లైఫ్లో ఏదైనా హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేశారా? ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయా దట్ యూ వాంట్ టు షేర్ విత్ us? యా, ఐ రిమెంబర్ ఉన్నారు కొంతమంది పేషెంట్స్. ఫస్ట్ వన్ పేషెంట్ వచ్చేసరికి మెయిన్ కంప్లైంట్ వాజ్ కాఫ్ అండ్ చెస్ట్ టైట్నెస్, టిపికల్ ఆస్మా సిమ్టమ్స్ లైక్ చెస్ట్ టైట్నెస్ అంటారు, వీజింగ్ అంటారు, బ్రెత్లెస్నెస్ అంటాడు. ఆల్రెడీ నా దగ్గరకు వచ్చే ముందు 3-4 అదర్ డాక్టర్స్ దగ్గర చూయించుకున్నారు, అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇన్హేలర్స్ వాడారు, స్టెరాయిడ్స్ వాడారు, ఇది వాడారు, వాట్ నాట్. దే ట్రైడ్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్మా ట్రీట్మెంట్స్, బట్ సిమ్టమ్స్ అయితే పెద్ద రిలీఫ్ అనిపించలేదు. మెడికేషన్స్ మీద ఉంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది, బట్ మెడికేషన్స్ తగ్గిస్తున్నప్పుడల్లా మళ్ళీ సిమ్టమ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి. నా దగ్గరకు వచ్చారు. Then what I made simply is history. I ask in detail, ఏంటి, ఏం చేస్తారు, what is his lifestyle, what is his previous medical problems, what his medications he is taking. Okay, we all take in a systematic manner. పేషెంట్ని అడగ వాట్ హీ టోల్డ్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది దే థాట్ ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్, బట్ మేబీ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫర్ అస్. పేషెంట్ ఏం చెప్పాడంటే బికాస్ హీ హ్యాస్ సమ్ యాంగ్జైటీ, హీ టేక్స్ సమ్ ట్యాబ్లెట్ ఫర్ స్లీపింగ్. అది జనరల్గా బీటా బ్లాకర్స్ అని ఇస్తూ ఉంటాం. బీటా బ్లాకర్స్ విత్ సమ్ సెడేటివ్స్ యాంగ్జైటీ కోసం యాడ్ చేసి ఇస్తూ ఉంటారు. పీపుల్ డూ యూజ్ దట్. ఈ బీటా బ్లాకర్స్ వల్ల కొంతమందికి ఆస్తమా లాంటి సిమ్టమ్స్ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా సిమ్టమ్స్ కొరిలేట్ చేసుకుంటే ఈ మెడిసిన్ స్టార్ట్ చేయడం అండ్ పేషెంట్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడం ఆల్మోస్ట్ టెంపరల్ కొరిలేషన్. 2 years నుంచి ఇది వాడుతూ ఉన్నాడు. ఈ ఆస్మా సిమ్టమ్స్ కూడా 2 years నుంచే ఉంటా ఉన్నాయి. ఈ ఇయర్ మేజర్ కల్ప్రిట్ వచ్చేసరికి ఆ మెడిసిన్. వి స్టాప్ దట్ మెడిసిన్. ఓకే, అడ్వైస్ సమ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ ఈ మెడిసిన్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పారు. ఇది బీటా బ్లాకర్ ఆర్ డ్రగ్ ఇన్డ్యూస్డ్ ఆస్మా అంటాం. కల్ప్రిట్ డ్రగ్ ఆపేస్తే సరిపోయేది వీళ్ళకి. అండ్ ఆఫ్టర్ దట్ హీ డిడ్ నాట్ రిక్వైర్ ఎనీ అదర్ మెడిసిన్స్. ఆస్మా దీనికోసం అయితే cough was in control, no wheeze, no breathing difficulty, nothing. He is very happy.
this one thing. Such unexpected Yeah. reasons. Yes, simple. It doesn't require any other extra medicines. Just what is the culprit agent, మన మెడిసిన్ ఏదంటే దాన్ని స్టాప్ చేసాం అంతే. So the detailed history is what helps. Yes, that really helps one. But that's the good thing we keep hearing about Magnate, that you guys take the time to, you know, get to the bottom of the issue. Exactly. Always we have to reevaluate and rethink our diagnosis. This is one thing. అంటే మెడిసిన్లో మీరు సిమ్టమ్స్తో వచ్చారు, డయాగ్నోస్ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు, బట్ పేషెంట్ రిలీవ్ రావట్లేదు. యూ హ్యావ్ టు రీథింక్ మళ్ళీ ఇదే కంటిన్యూ చేయి, అలా ఉండొద్దు. మేబీ యువర్ డయాగ్నోసిస్ రాంగ్. యూ హ్యావ్ టు రీథింక్ అబౌట్ యువర్ డయాగ్నోసిస్. సంథింగ్ యు ఆర్ మిస్సింగ్, ఆస్క్ అగైన్, గో ఇన్ డీటెయిల్, కావాలంటే ఫర్దర్ టెస్ట్, ఇట్లా చూస్ చేసుకోవాలి. అంతేగాని మనకు ఫస్ట్ ఏ డయాగ్నోస్కి అయితే స్టిక్ అయ్యామో దాని మీదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ అగైన్. యూ హ్యావ్ టు రీథింక్ అండ్ రీఇన్వెస్టిగేట్. ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఓపెన్ అప్ యువర్ మైండ్, థింక్ అదర్ థింగ్స్ ఆల్సో, ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ ట్రీట్మెంట్. ఒకటి. అండ్ ఇంకో పేషెంట్ వచ్చేసరికి యంగ్ పేషెంట్, కొంచెం ఒబేస్ ఉంటాడు. మెయిన్ సిమ్టమ్ ఈజ్ స్నోరింగ్. పాపం ఆ స్నోరింగ్ వల్ల హీ కుడ్ నాట్ గో టు టూర్స్ అండ్ హీ కుడ్ నాట్ షేర్ ఏ రూమ్ విత్ హిస్ ఫ్రెండ్స్. వేరే ఫ్రెండ్స్తో రూమ్లో ఉండడం, సపరేట్ రూమ్ తీసుకొని ఉండాల్సి రావడం, టూర్స్కి వెళ్ళలేకపోవడం, లేదంటే అవుట్ సైడ్ ఏమైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళలేకపోవడం, బికాస్ మెయిన్ సిమ్టమ్ ఈజ్ హెవీ స్నోరింగ్. అండ్ స్నోరింగ్ వల్ల హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ కమ్ డౌన్. ఓకే, ఇలా ఫ్రెండ్స్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు టైం స్పెండ్ చేయలేకపోవడం, బయటికి వెళ్ళలేకపోవడం. ఓకే, అండ్ లిటరల్లీ హీ వాజ్ ఇన్ టు లిటిల్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ మోడ్. అండ్ స్లీప్ స్టడీ చేయించుకున్నారు. ఇట్ వాజ్ సివియర్ స్లీప్ యాప్నియా. వీ అడ్వైజ్డ్ హిమ్ వెయిట్ లాస్, వెయిట్ లాస్ అడ్వైజ్ చేసాం. టెంపరీగా పాజిటివ్ ఈ డివైస్ సిప్యాప్ డివైస్ అడ్వైజ్ చేసాం. అండ్ పేషెంట్ ఇనిషియల్గా కొంచెం హెసిటేట్ ఉంటాయి. డివైస్ పెట్టుకొని నిద్రపోమంటే చాలామంది డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫీల్ అవుతారు, డివైస్ లేకుండా బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ వన్స్ హీ వాజ్ ఆన్ డివైస్, పేషెంటే ఈ అండర్స్టూడ్, అంటే కంప్లీట్గా హీస్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. హిస్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ వాజ్ బెటర్. నౌ డే టైమ్ హిస్ ప్రొడక్టివిటీ గాట్ బెటర్ అండ్ స్లీపింగ్ తగ్గింది, స్నోరింగ్ తగ్గింది, అండ్ బయటికి వెళ్ళగలుగుతున్నాడు. అండ్ నౌ హీఈస్ హ్యాపీ అండ్ స్లోగా వెయిట్ కూడా తగ్గడం. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సిప్యాప్లో ఇచ్చే సపోర్ట్ కూడా తగ్గిస్తూ ఉంటాం మనం. What is this device exactly, doctor? ఇట్స్ ఏ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ ఆర్ సిప్యాప్ అంటాం, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్. మనకి ఏం చేస్తుందంటే నేను స్లీప్ యాప్నియా చెప్పాను కదా మీకు, ఈ ఎయిర్ ప్యాసేజ్ అనేది కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఈ డివైస్లో వి సెట్ సర్టెన్ ప్రెజర్, సో దట్ ఏంటంటే ఆ సెట్ చేసిన ప్రెజర్ తోటి మెషిన్ అనేది కంటిన్యూస్గా ఎయిర్ని బ్లో చేస్తూ ఉంటుంది. ఆ బ్లో చేస్తూ ఉండడం వల్ల ఆ ఎయిర్ ప్రెజర్ వల్ల ఆ ఎయిర్వే అనేది ఓపెన్ అయ్యి ఉంటా ఉంటుంది. సో దట్ ఈజీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. మీకు స్నోరింగ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, మైండ్కి రిఫ్రెషన్ స్లీప్ ఉంటుంది. So you wear it outside, like? ఎస్, దెర్ ఆర్ డిఫరెంట్ మాస్క్. యాక్చువల్గా నోస్కి పెట్టే మాస్క్ ఉంటాయి, నోస్ మౌత్కి పెట్టే మాస్క్ ఉంటుంది, ఈవెన్ ఓన్లీ నాస్ట్రిల్స్ కవర్ చేసే నాసల్ పిల్లోస్ అంటాం, అలాంటివి కూడా ఉంటాయి. దే ఆర్ పేషెంట్ కంఫర్ట్కి తగ్గట్టు వి అడ్వైస్. Okay. So patient పెట్టేసుకోవచ్చు. పేషెంట్ పెట్టేసుకోవచ్చు ఎట్ హోమ్. Okay. So simple tips to avoid big problems. మీరు హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ కూడా కదా డాక్టర్ అట్ ద హాస్పిటల్. సో వాట్ ఆర్ ద కామన్ ఛాలెంజెస్ యూ ఫేస్ ఇన్ ద ఐసీయూ? కామన్లీ జనరల్గా వెన్ ఏ సిక్ పేషెంట్, ఐసీయూలో బాగా సిక్ పేషెంట్ ఉన్నారు, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బయటికి రావడం ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సింగిల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనుకోండి, వీ కెన్ మేనేజ్ ప్రోగ్నోసిస్, అంటే ఛాన్సెస్ ఆఫ్ అవుట్కమ్ బయటకు వచ్చేది బాగానే అనిపిస్తూ ఉంటుంది. బట్ సిక్ పేషెంట్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే మాత్రం బయటికి రావడం చాలా కష్టం. సమ్టైమ్స్ ఒక కండిషన్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, బట్ హౌ అగ్రెసివ్గా అంత మంచిగా చేసినప్పటికీ కూడా రెస్పాన్స్ అనేది రాదు. ఒక డిసీజ్కి ఒక పర్సన్ ఒకలా రెస్పాండ్ అవుతారు, ఇంకో పర్సన్ ఇంకోలా రెస్పాండ్ అవుతారు.
డిసీజ్ ఈజ్ సేమ్ బట్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఒక డిసీజ్కి బాడీ రెస్పాన్స్, ట్రీట్మెంట్కి కూడా బాడీ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సమ్టైమ్స్ మనం ట్రీట్మెంట్ ఎంత బాగా చేసినప్పటికీ పేషెంట్ కంటిన్యూస్గా డిటేరేట్ అవుతూ ఉంటారు. ఆర్గాన్ ఫెయిల్యూర్ ఇంకా వర్సన్ అవుతూ ఉంటుంది. బయటకు వచ్చే ఛాన్సెస్ కంటిన్యూస్గా తగ్గిపోతూ ఉంటాయి. మన కళ్ళ ముందే మనం కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాం. ఒకటి. అదర్ మేజర్ పార్ట్ వచ్చేసరికి సేమ్ థింగ్ మనం అటెండర్స్కి కన్వే చేయడం ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు చాలా హోప్ఫుల్గా ఉంటారు. పేషెంట్ సిక్గా ఉన్నప్పటికీ మన మీద ట్రస్ట్తో తీసుకొచ్చారు, డాక్టర్ చూసుకుంటారు, మంచిగా చేస్తారు, చాలా హోప్ఫుల్గా ఉంటారు. దే డోంట్ నో ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరు, ఈ సర్వైవల్, ప్రోగ్నోసిస్ అంతా అర్థం చేసుకోలేరు. ఇట్స్ అవర్ డ్యూటీ, మనం వాళ్ళకి చెప్పాలి సిచ్యువేషన్ ఎలా ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఓకే, అండ్ ఛాన్సెస్ ఆఫ్ అవుట్కమ్, ఎవ్రీథింగ్ మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతూ ఉండాలి. ఆ టైంలో అంత హోప్ఫుల్ వీళ్ళకి మనం చెప్పగలగడం, డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది దట్ బికమ్స్ ఎ మేజర్ ఛాలెంజ్. ఎస్పెషల్గా దే లవ్డ్ వన్స్ లోపల ఉన్నారు అండ్ ఇలా సింక్ అవుతూ ఉన్నారు అండ్ వీఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్ నథింగ్ మచ్ కెన్ బి డన్. చేసిన దానికన్నా ఇంక చేయడానికి పెద్ద ఏం లేదు ఆ సిచ్యువేషన్. దిస్ వన్ థింగ్ యాక్చువల్గా కౌన్సిలింగ్ పార్ట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ ఐసీయూస్. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్స్ అంటే ఏంటి డాక్టర్? జనరల్గా మనకి ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ ఫెయిల్యూర్. జనరల్గా ఓవర్ నైట్ ఒకేసారి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వవు. ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వడం, బాడీలో ప్రతి ఆర్గాన్ ఇంకో ఆర్గాన్కి ఇంటర్లింక్డ్ ఉంటుంది. హోల్ సిస్టమ్ రన్స్ ఇన్ సింక్రోనీ. ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానివల్ల వేరే దాని మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ న్యూమోనియాతోనే వచ్చాడు అనుకోండి. న్యూమోనియాతో రావడం వల్ల పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. బాడీలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అనేది తక్కువ అయినప్పుడు మిగిలిన అవయవాలు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజన్లోకి వెళ్ళడం, పేషెంట్ డ్రౌజీ అవ్వడం, ఇన్ఫెక్షన్ వల్ల బీపీ అనేది తగ్గడం. బీపీ తగ్గడం వల్ల వైటల్ ఆర్గాన్స్ బ్రెయిన్కి కావచ్చు, కిడ్నీస్కి కావచ్చు, లివర్కి కావచ్చు, హార్ట్కి కావచ్చు, బ్లడ్ సప్లై తగ్గడం, స్లోగా 1 by 1 ఫెయిల్యూర్లోకి వెళ్తూ ఉంటాయి. దిస్ ఈజ్ వి కాల్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. స్టార్ట్స్ విత్ వన్ ఆర్గాన్ బట్ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్. దీనివల్ల మిగిలిన అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఏ విషియస్ సైకిల్ అనమాట. మీకు లంగ్ నుంచి ఇది అవడం వల్ల, బీపీ తగ్గడం వల్ల, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అయితే మూతం తగ్గిపోవడం, బాడీలో వేస్ట్ మెటీరియల్ పెరిగిపోవడం, యాసిడ్స్ అంటాం. అవి మళ్ళీ హార్ట్ని డిప్రెస్ చేస్తూ ఉంటాయి. వాటి వల్ల మళ్ళీ లంగ్స్ మీద ఇంకా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటూ ఉంటుంది. ఇట్స్ ఏ కంటిన్యూస్ సైకిల్, వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. అంటే ప్రైమరీ దేనివల్ల ఇది స్టార్ట్ అయింది, మెయిన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్. యూ హ్యావ్ టు ట్రీట్ లంగ్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్స్ ఇస్తాము. అండ్ అదర్ ఆర్గాన్స్కి సపోర్ట్ ఇస్తూ ఉంటాం, లైక్ వెంటిలేటరీ సపోర్ట్ కావచ్చు, కిడ్నీస్కి డయాలసిస్ సపోర్ట్ కావచ్చు. ఓకే, బీపీ తగ్గితే కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం బీపీ మెయింటైన్ చేయడానికి. ఇవన్నీ మల్టిపుల్ ఆర్గాన్స్కి ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ బయింగ్ టైం. ఐసీయూలో పేషెంట్ ఒక ప్రాబ్లంతో వచ్చారు, ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఐ విల్ గివ్ ఆర్గాన్ సపోర్ట్స్, ఐ బై సమ్ టైమ్ అంటిల్ ఇన్ఫెక్షన్ కమ్స్ డౌన్. ఈ ప్రైమరీ ఇన్సల్ట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చే వరకు నేను ఆర్గాన్స్కి సపోర్ట్ ఇస్తాను. ఈ ఇన్సల్ట్ నుంచి బయటకు వచ్చాయంటే ఆర్గాన్స్ కూడా స్లోగా రికవర్ అవుతాయి, నా సపోర్ట్స్ కూడా స్లోగా తగ్గిస్తూ ఉంటాను. అలా ఇప్పుడు మీరు వెంటిలేటర్ గురించి చెప్పారు కదా, జనరలీ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఒకసారి వెంటిలేటర్ మీద పెడితే ఇంకా పేషెంట్ సర్వైవ్ కారు అని. మీరేమంటారు డాక్టర్ దాని గురించి? యు ఆర్ రైట్ అండి. బయట చాలామంది కామన్ పీపుల్లో ఏంటంటే వెంటిలేటర్ పెడుతున్నారంటే ఇంకా పేషెంట్ బతకడు అంతే. ఈవెన్ నౌ ఇప్పటికి కూడా ఉంది, చాలామంది ఇంకా అదే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది, వెంటిలేటర్ లైక్ ఒక ఆర్గాన్ సపోర్ట్. ఇప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, బాడీకి ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు. బాడీలో ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లంగ్స్ ద్వారానే వెళ్ళాలి. వెన్ లంగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, యూ హ్యావ్ టు కీప్ సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్. సప్లిమెంటల్ బయట నుంచి ఇచ్చే ఆక్సిజన్ సరిపోవట్లేదు, అప్పుడు మనం వెంటిలేటర్ సపోర్ట్ తీసుకుంటాం. వెంటిలేటర్ అంటే మనం జనరల్గా ఒక ట్యూబ్ అనేది లంగ్స్లోకి పాస్ చేసి
ఆ ట్యూబ్ని వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తాము. వెంటిలేటర్లో మనం ఆక్సిజన్ సర్టెన్ ప్రెషర్లో మనం డెలివరీ చేస్తూ ఉంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యూ కెన్ గివ్ 100% ఆక్సిజన్ ఒకటి. 2, పేషెంట్ మీద వర్క్ ఆఫ్ బ్రీతింగ్ తగ్గుతుంది. పేషెంట్ సిక్గా ఉన్న పేషెంట్, అంతా ఆక్సిజన్ డిప్రైవ్డ్ పేషెంట్ బాగా హెవీ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు, చాలా అనీజీగా ఉంటారు, డిస్ట్రెస్లో ఉంటారు. ఓకే, రెస్పిరేటరీ రిలేటెడ్ డిస్ట్రెస్ తగ్గించడానికి వెంటిలేటర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. పేషెంట్ని కంప్లీట్గా సెడేట్ చేస్తాము. రెస్పిరేషన్ అంతా మా కంట్రోల్లో తీసుకొని బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ని కంటిన్యూస్గా మెషిన్ ద్వారా అందిస్తూ ఉంటాం. వన్స్ ఈ వెంటిలేటర్ అనేది మనం చాలా రకరకాల కండిషన్స్లో పెడతాం. కొన్నిసార్లు లంగ్స్ బాగున్నా కానీ వెంటిలేటర్ పెడతాం. అదెందుకంటే స్పృహ లేకపోవడం వల్ల. పేషెంట్ కోమాలో ఉన్నారు, ఏ టైంలో అయినా బ్రీతింగ్ సడన్గా ఆగిపోవచ్చు, గొంతులో ఉన్న సెక్రేషన్స్ లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ రావచ్చు. వాటిని ప్రివెంట్ చేయడానికి స్పృహలోకి వచ్చే వరకు, పేషెంట్ మళ్ళీ నార్మల్గా బిహేవ్ చేసే వరకు వెంటిలేటర్ సహాయం తీసుకుంటూ ఉంటాం. వెంటిలేటర్ ఇస్ లైఫ్ సేవింగ్. అది పేషెంట్ పెడితే చచ్చిపోతాడని కాదు, చనిపోయే పేషెంట్కి కాపాడడానికి, లైఫ్ సేవ్ చేయడానికి వి కీప్ వెంటిలేటర్. కిడ్నీస్కి ఎలా అయితే పాడైపోయిన తర్వాత మనం డయాలసిస్ పేషెంట్స్ చూస్తూనే ఉంటాం, రెగ్యులర్గా ఓపీలో వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు, కంప్లీట్గా కిడ్నీ షట్ డౌన్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి. అది ఎలా అయితే సపోర్ట్ ఇస్తున్నారో కిడ్నీస్కి డయాలసిస్ సపోర్ట్, లంగ్స్ కూడా వెంటిలేటర్ ఒక సపోర్ట్ లాంటిది. ఇప్పుడు లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే అది రికవర్ అయిందాక, లేదంటే ఇంకో ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రైమరీ రీజన్ మనం దేనికైతే వెంటిలేటర్ పెడుతున్నామో ఆ రీజన్ రివర్స్ అయ్యే వరకు మనం వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తూ ఉంటాం. మానిటర్స్ మీద కనిపించక ముందే మీరు ఒక పేషెంట్ డిటీరియేట్ అవుతున్నారు అని గుర్తించవచ్చా? ఎస్, ఐసీయూలో మీరు చూస్తే దెర్ విల్ బి మల్టీపారా మానిటర్. వీ డూ మానిటర్ మెనీ థింగ్స్ లైక్ పల్స్ రేట్, బీపీ, సాచురేషన్, రెస్పిరేటరీ రేట్, ఇవన్నీ వైటల్ పారామీటర్స్ అన్నీ మనం మానిటర్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ మానిటర్స్ గుర్తించకముందే క్లినికల్గా పేషెంట్ని చూసి కూడా చెప్పేయచ్చు ఏ పేషెంట్ ఫర్దర్గా డిటీరియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఇప్పుడు కాకపోయినా ఈవినింగ్కో లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా డిటీరియరేట్ అయ్యే రిస్క్ ఉంది అనేది క్లినికల్గా చూసి చెప్తూ ఉంటాం. ఆల్వేస్ ఇట్ ఈస్ అబౌట్ ఐసీయూలో పేషెంట్ కంపారిజన్, లాస్ట్ అవర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నిన్న ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు. ఇప్పుడు పేషెంట్ మార్నింగ్ నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, బ్రీతింగ్ కామ్గానే తీసుకుంటున్నారు, ఓకే, అదర్వైజ్ ఓకే అనిపిస్తుంది. నేను మళ్ళీ ఒక 2 hours ఆగి చూస్తాను పేషెంట్ని, అప్పటికి ఇప్పటికీ కంపారిజన్. పేషెంట్ నాకు కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది, పేషెంట్ కూడా కంప్లైంట్ చేస్తారు కొంతమంది, నాకు అనీజీగా అనిపిస్తుంది అని చెప్పేసి. పేషెంట్ కొంచెం బ్రీతింగ్ ప్యాటర్న్ మారుతుంది. ఇవన్నీ మానిటర్స్లో రావు మీకు, బేసిక్గా మనం క్లినికల్గా చూస్తాం. పేషెంట్ డ్రౌజీగా ఉండడం, బ్రీతింగ్ ప్యాటర్న్ మారడం, అనీజీగా ఉండడం, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇరిటబుల్గా ఉంటూ ఉంటారు, ఇలాంటివన్నీ. థింక్ దట్ అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మీరు యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. అలా మానిటర్స్ కన్నా ముందు కూడా మనం క్లినికల్ చూసి ఇట్లా పేషెంట్స్ని గుర్తించవచ్చు హూ ఆర్ డిటీరియేటింగ్. ఇప్పుడు పల్మనాలజీలో ఏమైనా మెడికల్ బ్రేక్ త్రూస్ ఉన్నాయా దట్ ఆర్ వెరీ ఎక్సైటింగ్? యా, ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్, అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ఆన్సర్ చెప్పవచ్చు. నా దగ్గరకు వచ్చేసరికి ప్రెసిషన్ మెడిసిన్, లైక్ ఇంత ముందులాగా ఈ డిసీజ్కి వాట్ ఎవర్ ఇస్ ద పేషెంట్ ఎలా ఉన్నా కానీ ఈ ట్రీట్మెంట్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఒక డిసీజ్ పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ అనేది మనం టైలర్ చేస్తూ ఉంటాం. నౌ రీసెంట్లీ వీఆర్ గోయింగ్ అప్ టు జెనెటిక్స్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకోండి, క్యాన్సర్లో జీన్ మ్యూటేషన్స్ కూడా డిటెక్ట్ చేస్తూ ఉంటాం, సో దట్ టార్గెట్ థెరపీ ఇస్తూ ఉంటారు. అంటే మీకు దేనివల్ల వచ్చింది, ఎగ్జాక్ట్ మెకానిజం ఏంటి, ఏ కీమో డ్రగ్ ఈయనకి సూట్ అవుతుంది, అండ్ దాంతో రికవరీ ఛాన్సెస్ ఎంత ఉంటుంది, ఇంకా క్లియర్గా ప్రిసైజ్గా చెప్పవచ్చు. ఒకటి, సో వెరీ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయవచ్చు. 2, ఆస్తమా. రీసెంట్గా ఆస్తమాలకు వచ్చేసరికి బయలాజిక్స్. ఆస్తమా అనగానే ఇంత ముందంతా ట్రీట్మెంట్ ఎలా ఉండదంటే ఇన్హేలర్స్, స్టిరాయిడ్స్, ఆస్తమా స్టిరాయిడ్స్, బికాస్ ఇట్స్ ఆల్ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేయాలంటే సమ్ సార్ట్ ఆఫ్ స్టిరాయిడ్ ఇన్హేల్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం.
నౌ వీ హ్యావ్ బయలాజిక్స్. ఇవేంటంటే డిసీజ్ని కొంచెం మాడిఫై చేస్తూ ఉంటాయి సో దట్ ఈ స్టిరాయిడ్ డిపెండెన్స్ ఆర్ స్టిరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని మనం తగ్గించవచ్చు. జనరల్గా డోసెస్ కూడా కొంచెం సొఫిస్టికేటెడ్గానే ఉంటాయి. వీక్లీ డోసెస్, 2 వీక్లీ డోసెస్ ఉండడం. ఓకే, అండ్ బెటర్ కంట్రోల్ ఉంటుంది. డిపెండెన్స్ ఆన్ స్టిరాయిడ్స్ తగ్గుతుంది సో దట్ స్టిరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గించవచ్చు. బయోలాజిక్స్ అంటే ఏంటి డాక్టర్? ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్. ఓకే, దెర్ ఆర్ ఆల్సో సర్టెన్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ లైక్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఇవేంటంటే డిసీజ్ ప్రాసెస్ని ఆల్టర్ చేస్తూ ఉంటాయి. మనకి ఆస్తమా పర్టికులర్గా ఈ మెకానిజంలో వస్తూ ఉంటుంది. ఆ డిసీజ్ మెకానిజం మీదే టార్గెట్ చేస్తాం మనం. సో ఫైనల్ సిమ్టమ్ ని ట్రీట్ చేయకుండా the mechanics ని okay Yes, okay so it will intervene yes, at an earlier stage. yes. Okay. And for example omalizumab ani, dupilumab ani, okay, these are some drugs that specifically acts at the immunity level. Okay, so that ఏంటంటే మనకి బెటర్ కంట్రోల్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఈ మెడికేషన్స్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడికేషన్స్ వీటిని అయితే కొంచెం తగ్గించగలుగుతాం మనం. సో దిస్ కొంచెం లాంగర్ ట్రీట్మెంట్ అనుకుంటా కదా? ఎస్. ఓకే, టిపికలీ హౌ లాంగ్? అండ్ generally it is week and doses we give every 2 weeks, 4 weeks like that, and we see the response and we'll stop later. It's a little longer treatment only, but compared to your steroids, definitely the side effects are less with this. I am not saying they're 100% safe, but definitely compared to your high dose of steroids, they are more safe. so how has AI been playing a role in diagnosing and treating pulmonology medicine? AI is not a substitute. Okay, it will help in diagnosing diseases early, but it's not going to be a substitute for a pulmonologist or a radiologist. Okay, what happens is in AI generally they feed thousands of X-rays or thousands of CT images to the AI, and when you give an X-ray or CT image or a report to the AI, okay, generally it will analyze in depth. Most of the time what we think is when we are interpreting a X-ray or CT, subtle things we don't pay much attention, we overlook them, but AI, it may pick up those subtle things and it may tell the importance of that, and also it helps in కంపేరింగ్ ప్రీవియస్ ఏమైనా ఉన్నాయంటే వాటి ప్రోగ్రెషన్ ఎలా ఉంది, లేదంటే ఒక డిసీజ్ బర్డెన్. ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడిలో ఎంఫసిమా చేంజెస్ అని చేస్తాం, అంటే సిటీలో మీకు ఎయిర్ స్పేస్ డైరేట్ అవ్వడం, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉంది, లంగ్ ఫైబ్రోసిస్ థిక్ అయిపోతూ ఉంటుంది. ఈ డిసీజ్ బర్డెన్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంది మేము చూసి జస్ట్ అప్రాక్సిమేట్లీ మైల్డా సివియరా అలా చెప్తూ ఉంటాం, బట్ ఏఐ కెన్ గివ్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్, how much percentage has been affected, or if it is a serial image వస్తున్నాయి అనుకోండి ప్రోగ్రెషన్ ఎలా ఉంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, సో దట్ మనం బెటర్గా పేషెంట్కి ప్రోగ్నోస్టికేట్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ట్రీట్మెంట్లో ఏమైనా చేంజెస్ కావాలంటే చేయొచ్చు. దిస్ కెన్ బి డన్. ఏఐ డెఫినెట్లీ హెల్ప్స్ అస్ ఇన్ టైట్రేటింగ్ ద ట్రీట్మెంట్ అండ్ బెటర్ డిసీజ్ ప్రోగ్నోస్టికేషన్, అంటే పేషెంట్కి బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అండ్ ఒకవేళ ఏమైనా ఓవర్లుక్ అవుతుంటే ఎర్లీగానే డిటెక్ట్ చేయడానికి ఇట్ హెల్ప్స్. మా ఈ ఫీల్డ్లో వచ్చి క్రిటికల్ కేర్లో కూడా ఏ నౌ ఇంక్రీజింగ్ రోల్ వీఆర్ సీయింగ్. ఎలా అంటే మానిటర్స్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఏఐ, అదేం చేస్తా అంటే ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ తీసుకుంటూ ఉంటాం. పేషెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వైటల్స్ ట్రెండ్ ఎలా ఉంది, అండ్ బిఫోర్ ఎనీథింగ్ వుడ్ హ్యాపెన్ అని సీరియస్ అవ్వకముందే దిస్ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను సెప్సిస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ పర్టికులర్ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, ఆర్ ఇది జరిగే రిస్క్ ఉంది కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆర్గాన్ డిస్ఫంక్షన్, ఇలాంటి ముందుగానే ఏమన్నా ప్రెడిక్ట్ చేయొచ్చు. దట్ వే ఆల్సో ఇన్ క్రిటికల్ కేర్ ఏఐ ఇస్ స్లోగా ఇట్ హ్యాస్ సమ్ ఎమర్జింగ్ రోల్ ఒకటి. అండ్
But AI has some limitations. See, when it comes to patient, ఏ పేషెంట్ సిక్గా ఉన్నారు లేదంటే ఏదో ప్రాబ్లంతో నాకు ఓపీలోకి వచ్చారు. అలాంగ్ విత్ మై ట్రీట్మెంట్ వాట్ దే నీడ్ ఈస్ మోరల్ సపోర్ట్. పేషెంట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి, ఏం కాదు, ఐ విల్ టేక్ కేర్. ఒక ధైర్యం అది ఏ ఇవ్వలేదు ఒకటి. ఎస్. అండ్ సెకండ్, ఏమైనా ప్రొసీజర్ అవసరం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంకోస్కోపీ, ఏ కెనాట్ డూ బ్రాంకోస్కోపీ. ఇట్ మే సజెస్ట్ but it cannot do bronchoscopy. And financial aspects or economic or socio-economic status. Okay, పేషెంట్ ఐసీయూలో ఉన్నారు, ఆబ్వియస్లీ ఐసీయూ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా కానీ. అండ్ డిసీజెస్ చెప్పిరావు, సడన్గా పేషెంట్ సిక్ అవుతారు, హ్యూజ్ బర్డెన్ ఉంటుంది ఫైనాన్షియల్గా. వీ హ్యావ్ టు కన్సిడర్ అది కూడా వాళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాళ్ళు హౌ దే ఆర్ పేయింగ్, హౌ బర్డెన్ ఈస్ దిస్ ట్రీట్మెంట్ టు దెమ్. ఓకే, సో దట్ ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వీ డూ కామన్లీ టేక్ కేర్ వెన్ వీఆర్ కౌన్సిలింగ్ వన్ పేషెంట్ ఐసీయూలో. ఇప్పుడు ప్రతి అడల్ట్ని ఒక్క రెస్పిటరీ కండిషన్ కోసం స్క్రీన్ చేయాలంటే వాట్ వుడ్ యూ చూస్ డాక్టర్? ఐ వుడ్ చూస్ సిఓపిడి, దట్ ఈస్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఎందుకంటే ఇట్స్ మీకు తెలియకుండానే స్టార్ట్ అవుతుంది అది. ఇట్ ఈస్ స్లో ప్రోగ్రెసివ్. మీకు ఇఫ్ యూ డోంట్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ మీకు కంటిన్యూస్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అండ్ బై ద టైం మీరు చూసే టైంకి సమ్ పార్ట్ ఆఫ్ ద లంగ్ మీకు ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఇఫ్ మనకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ స్మోకింగ్ కావచ్చు, పొల్యూటెంట్ ఎక్స్పోజర్ కావచ్చు, వర్క్ రిలేటెడ్ డస్ట్ ఎక్స్పోజర్స్, ఇవన్నీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సిఓపిడి రావడానికి అనుకుంటే జనరల్గా వాళ్ళు బెటర్ కమ్ ఫర్ ఎర్లీ స్క్రీనింగ్. అండ్ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే సిటీ లైఫ్, అర్బనైజేషన్, మోర్ అండ్ మోర్ ఆటోమొబైల్ వెహికల్స్, ఫ్యాక్టరీస్, ఆల్ దోస్ థింగ్స్ వీఆర్ సీయింగ్. పేషెంట్ మనకి ఇక్కడ స్మోకరే లేదంటే ఆక్యుపేషనల్ ఎక్స్పోజరే ఉన్న అవసరం లేదు, ఈవెన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఉంది. అండ్ మీరు సిటీలో ఉంటున్నారు, సిటీ లైఫ్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వీటి వల్ల కూడా మీకు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం, సిఓపిడి రిస్క్ అయితే ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ డిసీజ్, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మీకు రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ కాదు డిసీజ్ సివియారిటీ కానీ తగ్గించుకోవచ్చు. మన మొత్తం కాన్వర్జేషన్లో ఒక్క మెసేజ్ టేక్అవే లాగా తీసుకోవాలనుకుంటే లిసనర్స్ అదేంటి డాక్టర్? లంగ్స్ నీడ్స్ ఫ్రెష్ ఎయిర్ అండి. లంగ్స్ డిజైన్డ్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. ఈ పొల్యూటెడ్ ఎయిర్ కావచ్చు, లేదంటే కెమికల్స్ ఉన్నాయి, లేదంటే డస్ట్ ఉన్నది, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ లంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్, డోంట్ స్మోక్, నెవర్ స్మోక్. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, like I said, 30 minutes per day of physical activity, and healthy diet, and adequate sleep. This all will help for your good lung health. So basically I think it can be summarized as good lifestyle. Yes. That's the most important one. Okay. Now we'll move to the exciting rapid fire round. Where you have to answer with just one word or one phrase. Sure. Tea or coffee? Both are okay, but I incline towards coffee. Actually, I saw you earlier with your fancy coffee machine. So can you tell us more about your coffee habits? Yeah. Basically, I'm a coffee lover, and I daily make my own coffee with French press. It's a ground coffee, because regular instant coffees, they do contain chicory, which is not good. This ground coffee will have 100% coffee, and this is good for your health, antioxidants, overall cardiovascular health. It is good. Mm-hmm. How long does it take to make your coffee in the morning? Hardly 5 minutes. Oh, okay. So worth it, antaru, Yes, to spend yes. 5 minutes. Yes, definitely. But it's a skill we have to learn, Ankonda, Yes. French press. Yes. So how many times do you have coffee in a day? Max 2 times. Generally, I avoid coffee after 5 p.m. Okay. Are you an early bird or a night owl? I am an early bird,
But I feel that both are okay if provided you have adequate sleep. And consistency is what I keep hearing. Exactly. Same time sleep and wake up Yes. unte it doesn't matter Exactly. what time. It's consistency and continuous sleep. No breaks. What's your favorite vacation destination? Coorg, lot of coffee estates, lot of greenery and fresh air, mountains, valleys. Good. కూర్కి వెళ్ళినప్పుడల్లా you pick up coffee beans? Yeah, wherever I go, if it is a good spot for coffee, generally I do take local flavors like Araku, Coorg, Munnar. Very nice. Mountains or beaches? Mountains, especially mountains, are good for lung health because a lot of greenery and fresh air, good for lungs. నేను మీరు అన్ని క్యాజువల్గా ఆన్సర్ చేస్తారంటే మళ్ళీ డాక్టర్ లాగానే ఆన్సర్ చేస్తున్నారు. వన్ ఫుడ్ యూ కెన్ నెవర్ సే నో టు. బిర్యానీ. ఓకే, ఇది డాక్టర్ లాగా చెప్పలేదు. హైదరాబాదీ దమ్ బిర్యానీ. యా అబ్సల్యూట్లీ. అక్కడ అసలు కాన్వర్సేషన్ కూడా అవసరం లేదు. 100 మార్క్స్. You have to enjoy it with all your senses. Eyes, nose, mouth. Absolutely. Netflix or books? Books, because books does give you some information like regarding history or how to develop a leadership. Generally books will carry with you. They will make some impact over your opinions. Generally I do prefer reading books. If at all books also bores me, for relaxation definitely Netflix. Is there any favorite book that you're reading right now? Or your all-time favorite book ఏదన్నా ఉందా that you want to talk about? I read more of fictional things. So what's your favorite book? Harry Potter series. What's your biggest stress buster? My family and kids. One word your family would use to describe you. Is too busy. He don't give us time. I think most doctors ki de complaint untademo. Exactly. One thing you wish you had more time for. Obviously family time. So all these, Without any emergency calls. If I spend some quality time with family, I would appreciate it. if not a doctor, what would you be? I would like to be a teacher. Now also as a doctor I am doing my teaching also, like teaching patients regarding their health issues or teaching my junior staff or teaching nursing staff, all these things. This will be ongoing daily. That's very noble professions you're picking, doctor or teacher. Most underrated medical specialty. It's a palliative care because What is palliative? palliative care is one thing actually is there in every field. When a patient is terminally ill, is not showing signs of recovery to your, అంటే మీరు ట్రీట్ చేస్తున్నారు డిసీజ్ కండిషన్ కోసం, దెర్ ఈస్ నో క్యూర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ హిస్ జర్నీ స్మూత్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ rather than targeting the cure. Palliative care generally is there in every field. It's not only for cancer patients, it is also for respiratory disease patients, terminally ill patients. When giving further medicines doesn't help them recovering from the illness, you have to choose a palliative care. That's a specialization, huh? That is. It's not a specialization actually. There is no special branch for that. Okay. And it is a part of every field. So, pulmonology వాళ్ళే palliative care కూడా provide చేస్తారు. Most over googled symptom. General symptom is headache, I feel. Most commonly Google. And when it comes to pulmonology, maybe cough. Most common patient question. In OP, I come across one question. Even after explain, they say simply, is it that serious? One. And same thing, 180 degrees opposite they will ask when it comes to critical care. పేషెంట్ సిక్గా ఉన్నారు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇప్పుడు అంతా ఓకే కదా డాక్టర్,
అంటే వెన్ ఐ సే నోపి అంతా బాగానే ఉందమ్మా, డోంట్ వరీ, ఇట్స్ ఎ సింపుల్ పోస్ట్ వైరల్ కాఫ్, డోంట్ వరీ, with this cough syrups or inhalers, it will go away. Nothing to worry. Even after telling that, they will ask, is that serious, doctor? సో ఆపోజిట్ Yes. When I say that patient is very critical, sick, and I want them to understand the seriousness of the situation, they simply ask, everything all right kada? తగ్గిపోతుంది కదా. Yes. వన్ మెడికల్ మిత్ దట్ నెవర్ డైస్. అంటే మనకి బాగానే ఉంది అంటే మనం ఇంకా దేని గురించి ఆలోచించాం, ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిసీజెస్, దే ఫీల్ లైక్ దట్, నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు అందుకని నేను బాగానే ఉన్నాను, ఐ డోంట్ వాంట్ ఎనీ చెకప్స్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఎనీథింగ్. దట్స్ వన్ థింగ్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే వచ్చి చూసుకోవాలని లేదు, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ జనరల్లీ హెల్ప్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, పీపుల్ ఎలా ఉంటారంటే నాకు కోపం రాదు కాబట్టి నాకు బీపీ లేదు, లేదంటే నాకు యూరిన్ ఎక్కువ నడవట్లేదు కాబట్టి నాకు షుగర్ లేదు, ఇలాంటి సమ్ కామన్ మిత్స్. ఓకే, అన్లెస్ ఏదైనా సిమ్టమ్ వస్తే తప్పితే వాళ్ళు నార్మల్గా వచ్చి చూపించుకోరు. Yeah, and they say that prevention is much better than cure, Yes, and yes. cheaper Yes. to prevent a disease than Yes. to try and cure it when it's very bad. Yes. What is the most rewarding part of your job? పేషెంట్ బాగా బ్రెత్లెస్తో వస్తే వచ్చారు, డిస్ట్రెస్లో ఉన్నారు, అండ్ మెడిసిన్స్ ఇచ్చాము, నెక్స్ట్ విజిట్లో చాలా కంఫర్టబుల్గా వస్తారు, అండ్ అన్నీ తగ్గిపోయి, కాఫ్ తగ్గిపోయి, బ్రీతింగ్ డిఫికల్టీ తగ్గిపోయి, కమ్స్ స్మైలింగ్. ఫస్ట్ విజిట్కి ఈ విజిట్కి చూడగానే యూ విల్ సీ కంప్లీట్ కాంట్రాస్ట్. దట్స్ వన్ థింగ్. అండ్ వాళ్ళ రివార్డ్ గ్రాటిట్యూడ్ ఆ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది, బీయింగ్ హ్యాపీ, థ్యాంక్ఫుల్. ఆర్ ఐసీయూకి వచ్చేసరికి సిక్ పేషెంట్ మల్టిపుల్ సపోర్ట్స్ మీద ఉంటారు, ఫ్యామిలీ కూడా బాగా అప్రిహెన్షన్, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. ట్రీట్మెంట్ మంచి రెస్పాన్స్ చూపించారు, ఆర్గాన్ సపోర్ట్స్ అన్నిటి నుంచి బయటకు వచ్చారు. సిక్ పేషెంట్ నడుచుకుంటా హాస్పిటల్ నుంచి వెళ్ళాడు, ఐ సేవ్డ్ వన్ లైఫ్. ఇట్స్ మోస్ట్ రివార్డింగ్. What's the most fascinating organ according to you? And don't say lungs. ఆబ్వియస్లీ పల్మనాలజిస్ట్ అంటే లంగ్స్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఈస్ బ్రెయిన్ డెఫినెట్లీ, బికాస్ మెమరీస్, థింకింగ్ అండ్ రీజనింగ్, వాట్ నాట్, బ్రెయిన్ ఈస్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆర్గాన్. And it literally controls every thought, every movement, Yes, exactly. And it's so complex under human Yes, brain. exactly. You're right. Have to completely agree with that. Yeah. One health checkup that everyone should do. To start with, they have to check their BP first, blood pressure monitoring. It's the Simple most test. common antara. Simple test. Okay. పేషెంట్స్ నా ఓపీకి వస్తూనే ఉంటారు, కాఫ్ తోటి లేదంటే వేరే రెస్పిరేటరీ కంప్లైంట్స్తో వస్తారు. ఇన్సిడెంటల్గా చాలామందికి ఐ డూ సీ పేషెంట్స్ బీపీ ఎక్కువగా రావడం. చాలామంది డెనైల్లో ఉంటారు, నాకు లేదు సార్ ఇంతకుముందు బీపీ లేదు, ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకున్నా కదా అందుకని బీపీ పెరిగింది, టెన్షన్ తోటి బీపీ వచ్చేసి టెన్షన్తో బీపీ పెరిగింది. దట్ ఈస్ పాసిబుల్, బట్ మానిటరింగ్ ఉండదు మళ్ళీ తర్వాత, మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయడం, మళ్ళీ మానిటరింగ్ తర్వాత బీపీ ఎలా ఉందో చూసుకోవడం, ఇది ఉండదు. ఇది సైలెంట్ కిల్లర్ యాక్చువల్గా. మనకి తెలియకుండానే బీపీ సడన్గా షూటప్ అయితే ఇట్ మే అదర్ వేరే అవయవాల మీదుగా దాని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. They say you should never skip a day of BP medication. And Yeah. I'm sure that's the case with all medication, but Any medication actually, any medication without doctor advice you should not skip, particularly BP medications. What happens, మనం సడన్గా స్కిప్ చేసినప్పుడు రీబౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని మెడిసిన్స్కి. కొన్ని మెడిసిన్స్ అప్పటి వరకు మీరు రెగ్యులర్గా వాడుతున్నంత సేపు బీపీ మంచిగానే కంట్రోల్లో ఉంటుంది, సడన్ స్టాపేజ్ వల్ల రీబౌండ్ ఎఫెక్ట్ రావడం, కొంచెం బీపీ రీబౌండ్ ఈజ్ అప్పటి వరకు మీకు అంటే మెడికేషన్ పర్టికులర్ అంటే బీపీలో దెర్ ఆర్ మెనీ పాత్వేస్. మనం ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కమిన్ అని ఒక డ్రగ్ ఇస్తాం, క్లోనిడిన్, ఇట్ యాక్ట్స్ ఆన్ ఆల్ఫా ఎగనిస్, వాటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఈ మెడిసిన్ మీరు స్కిప్ చేస్తే ఆ బ్లాకెడ్ తగ్గిపోయింది, నార్మల్గా ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రావచ్చు. అంటే ఇంతకుముందు 150 దగ్గర స్టార్ట్ చేసాం అనుకోండి,
ఓకే, పేషెంట్కి ఇప్పుడు మెడిసిన్ ఆపేసాం, మేబీ ఇట్ మే కమ్ బ్యాక్ టు 150 ఆర్ మోర్ దెన్ 150 ఆల్సో. ఓకే, బీపీ మెడికేషన్స్లో ఎనీ టైమ్ ఇఫ్ యూ స్టాప్ బీపీ మెడికేషన్ సడన్లీ రీబౌండ్ ఎలివేషన్ ఆఫ్ బీపీ. అలా Most preventable disease that you see? COPD is a common and it's preventable disease. One health habit that everyone should start today? వాకింగ్ ఆర్ రన్నింగ్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? What's the worst excuse a patient has given you for skipping their treatment? దిస్ ఈస్ వెరీ కామన్ యాక్చువల్లీ. పేషెంట్స్ వస్తారు సిమ్టమ్స్ తోటి, మెడికేషన్స్ రాసిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్, ఫీవర్, కోల్డ్తో వస్తారు, మెడిసిన్స్ రాసిచ్చామనుకోండి, 2 డేస్తో దే ఫీల్ గుడ్, ఆల్ రైట్, అండ్ దే స్టాప్ మెడికేషన్స్. ఎందుకు ఆపేశారంటే చెప్తారు, 2 రోజుల్లో నేను అంతా బాగైపోయాను, ఐ ఫెల్ట్ దట్ మెడిసిన్స్ నాకు అవసరం లేదనిపించింది, ఆపేశాను అంటారు. కొంతమంది కూడా వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే, నా బాడీ స్ట్రాంగ్, నా బాడీ తొందరగా రికవర్ అయిపోయింది వీటి నుంచి అని అంటారు. ఇదొకటి కూడా చూస్తూనే ఉంటాం. మెయిన్ థింగ్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇనిషియల్గా ఇన్ఫెక్షన్ బర్డెన్ తగ్గిన మధ్యలో ఆపేయడం వల్ల రికరెన్స్ రేట్, అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ తిరగబెట్టే రేట్ ఎక్కువగా ఉంటుంది. షుడ్ బీ కేర్ఫుల్. ఏదైనా కోర్స్ రాసిచ్చినప్పుడు ఎస్పెషల్గా యాంటీబయాటిక్స్ బెటర్ యూస్ ప్రిస్క్రైబ్డ్ కోర్స్ కంప్లీట్గా. అదే అనుకుంటారేమో పేషెంట్స్, డాక్టర్ ఇస్ అండర్ ఎస్టిమేటింగ్ మీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఎగ్జాక్ట్లీ. If lungs had a WhatsApp status, what would it be? Don't dump me with pollutants and chemicals. Or I am working hard for you, do take care of me. What's the one medical TV show that you like? I watched Dr. House. కొంచెం అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు చూపించేదానికి ఇక్కడ మనం చేసేదానికి. బట్ వన్ థింగ్ ఐ లైక్ ఇన్ దట్ సిరీస్ ఈజ్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ మెడికల్ ఫీల్డ్లో అయితే. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్, my colleague will tell, he will give another input so that we don't miss anything patient care కి వచ్చేసరికి. అలా టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. Ventilator or Wi-Fi? What causes more panic when it stops working? For me it is ventilator. If ventilator stops working, I get panicky. Are any equipment attached to Wi-Fi or working on Wi-Fi? Not really. No. If Wi-Fi is off, maybe other people are panicky, but as a doctor, if ventilator is off, I get panic. Maakandarki Wi-Fi for the rest of the world. Yes. So last question, doctor. What's the one thing that most people don't know about you? I'm a good runner also. I have participated in many half marathons and I love being fit. So what you preach, you're also practicing all the time. So that's great. Thank you so much, doctor. We had a lovely conversation. Lot of insights as well as personal experiences. Toti chala bagundi conversation. Thank you so much.